ఫస్ట్ వన్ ఎక్కువ కొట్టుకుంటుంది. సో బేసికలీ లైక్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే ఈ కింద నోస్ గ్యాప్స్ నుండి చూస్తుంది అనే డౌటే ఉంది చాలా మంది. ఓకేనా? సో హెడ్ మూమెంట్ అనేది ఎక్కువ చేయకుండా గెస్ చేయడానికి ట్రై చేయి. ఓకేనా? మీరు పట్టుకున్నది ఆరెంజ్. ఓకే, ఎల్లో షేడ్. ఎస్. సో ఇప్పుడు టోటల్గా నా హ్యాండ్లో ఎన్ని స్కెచెస్ ఉన్నాయి? 8, 9, 8. 8ఆ? ఎస్, 8 ఉన్నాయి. అది ఏ బ్యాంక్ ఏటీఎం కార్డ్? ఎస్. ఈ పేపర్ పైన ఒక పెద్ద హెడ్ లైన్ ఉంది. ఓకే ఓకే, నేమ్ ఉండింది దీనిపైన. హైదరాబాద్ కోలోనికల్. ఎస్, సో టర్న్ అయ్యే ఉంది. నేను అండర్లైన్ చేసినప్పుడు తనేం చూడలేదండి, డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఒక డైలాగ్ బాక్స్ గీసారు, ఈ పాయింట్ తను రాసింది, యాజ్ ఇట్ ఈస్ రాసింది. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 12:01. ఈ మొబైల్ పౌచ్ కలర్ ఏంటి? ఈ స్క్రీన్ వాల్ పేపర్ ఏముంది ఏంటి? హెడ్ పైకి చూడు. సో ఓకే, డన్. యాష్ కలర్ వాల్ కవర్. వాల్ పేపర్ వచ్చి ఒక మ్యాన్. ఎక్కడ ఏ యాప్ ఉందో నాకే తెలియదు, నేనే ఎత్తుకుంటా అప్పుడప్పుడు. సైడ్ నుంచి వాట్సాప్, యూట్యూబ్, ఎడిటింగ్ చేసే క్లిప్స్, కెమెరాది. ఓకే, ఇది ఒకటి ఓపెన్ చేసి పెట్టా నేను, ఏంటి అనేది చదువు. సో బేసికలీ ఒక 2 ఉమెన్స్ గురించి ఒకరు ఒక స్కెచ్ అది. ఓకే, స్క్రీన్ పైన ఉన్న హీరో ఎవరు? కేజీఎఫ్ యష్. సో ఇప్పుడు ఎవరున్నారు స్క్రీన్ పైన? హీరో. ఎస్, మన టాలీవుడ్ హీరో. అల్లు అర్జున్. ఎస్, పర్ఫెక్ట్. అల్లు అర్జున్ గారు. ఎలా ఉన్నారు అల్లు అర్జున్ గారు? ఆయన నుంచొని లేరు, కూర్చొని లైక్ ఒక కాల్ మీద ఒక చెయ్యి వేశారు. సో కంప్లీట్ ఇటు టర్న్ అయ్యి ఉన్నా. నేను దాచిపెట్టేసి వచ్చేసాను. సో తీసుకొని వచ్చేసేయాలి. నా రైట్ సైడ్ దాచిపెట్టారు. ఓకే, కొంచెం కింద దాచిపెట్టారు బేసికలీ, అంతే కదా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈ రోజు అగైన్ మీ అందరి ముందుకి కూడా ఒక స్పెషల్ గెస్ట్తో, ఒక చిన్నారితో మీ ముందుకు రావడం జరిగిందనమాట. సో గాంధారి విద్య అనగానే మన అందరికీ గుర్తొచ్చేది మహాభారతం. అలాంటి విద్యతో రీసెంట్గా ఒక అమ్మాయి చాలా ట్రెండ్ అవుతూ అందరినీ కూడా షాక్కి గురయ్యేలా చేస్తుంది. అసలు ఈ విద్య ఎలా సాధ్యం? ఇలాంటి జనరేషన్లో ఈ విద్య ఈ అమ్మాయి నేర్చుకోవడానికి రీజన్ ఏంటి? ఎలా నేర్చుకున్నారు? ఇప్పుడు అవన్నీ కూడా అంటే ఒక్కొక్కటి గెస్ట్ చేస్తూ ఉంటే అందరూ కూడా షాక్ అవుతున్నారు అనమాట. ఇది నిజమా ఫేకా? అండ్ చాలా మంది కూడా ఈ అమ్మాయి ప్రీవియస్ ఇంటర్వ్యూస్ కింద కొన్ని కమెంట్స్ పెట్టారనమాట. అచ్చా, మార్కెట్లోకి మళ్ళీ ఒక కొత్త సరుకు వచ్చింది, ఫేక్గా క్రియేట్ చేస్తున్నారు, ఇదంతా రాంగ్, ఈ టైంలో ఇలాంటి జనరేషన్లో ఇలాంటి విద్య ఏంటి, ఇదంతా కూడా ఏదో మతలబ్ ఉంది అని చెప్పి రకరకాల డౌట్లు చాలా మందికి ఉన్నాయి. అలాంటి డౌటే నాకు కూడా కొంచెం ఉంది. సో అందుకోసమని ఆ డౌట్ క్లియర్ చేసుకోవడానికని ఈరోజు నేను ఆ పాప దగ్గరికి రావడం జరిగింది. ఆ పాప ఎవరో కాదు, రోహిత. సో ఒకసారి మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ రా. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు? నేను చాలా బాగున్నా. పాపం బండే అని ఫెస్టివల్ కోసం అని ఇంటికి వస్తే ఇంటర్వ్యూలో కూర్చోబెట్టా. సారీ డిస్టర్బ్ చేసినందుకు, బట్ తప్పట్లేదు, హాస్టల్లో ఉంటావు కాబట్టి దొరికిన కాస్త సమయం మాకు కొంచెం. ఓకే, సో ఎలా జరుగుతున్నాయి స్టడీస్? నార్మల్ గా మంచి జరుగుతాయి. ఇప్పుడు 10th కాబట్టి ఇంకా ఎక్కువ ఫోకస్ చేయాలి. ఓకే,
సో నార్మల్ గా చాలా మందికి అంటే డౌట్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మాట్లాడుకునే ముందు అంటే రీసెంట్ గా ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారు కదా, ఒక 3-4 ఇంటర్వ్యూస్ ఇచ్చారా? అంతే కదా. సో ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాతే ఆల్మోస్ట్ అందరికి తెలిసిపోయింది కదా, స్కూల్లో కానీ బయట పబ్లిక్ కి కానీ రీసెంట్ గా తెలిసింది కాబట్టి. మరి ఫ్రెండ్స్ దగ్గర, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర రియాక్షన్స్ ఎలా అనిపించినాయి ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత? ఫ్యామిలీ దగ్గర రియాక్షన్స్ ఎలా ఉండేదంటే వాళ్ళు షాక్ అయ్యారు అనమాట. లైక్ మన ఫ్యామిలీల నుంచి ఇంత ఒక సోషల్ మీడియాలో ఫేమస్ కావడం, అది మా ఫ్యామిలీ నుంచి ఫస్ట్ టైం అనమాట. ఓకే. సో వాళ్ళు కూడా కొంచెం షాక్ లో ఉండే, మళ్ళీ సర్ప్రైజ్డ్ బేసికలీ. వాళ్ళు మంచి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు అనమాట. నువ్వేనా అని, ఇంకా కొంచెం మంచి చేయాలి, ఇంకా చాలా ముందున్నాయి, ఇంకా మంచి అట్లా చేయాలి అని మంచి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళు కూడా కొంచెం సర్ప్రైజ్డ్ గా ఉండే. మళ్ళీ ఫ్రెండ్స్ అంటే చాలా ఫ్రెండ్స్ నమ్మలేరు, కానీ చాలా మంది మా క్లోజ్ మెంబర్స్ వాళ్ళు మాత్రం చాలా బిలీవ్ చేశారు అనమాట. లైక్ వాళ్ళు మాత్రం నాకు కూడా ఫ్యామిలీ కన్నా కొంచెం ఫ్రెండ్స్ ఎక్కువ సపోర్ట్ చేశారు అనిపిస్తుంది. ఓకే, మాకు కూడా నేర్పించవచ్చు కదా, మేము కూడా నేర్చుకుంటాము. అలా ఫ్రెండ్స్ ఎవరైనా ఆట పట్టించడం అలా జరిగింది? ఆట పట్టించడం కాదు, కానీ నేర్పించమని చాలా మంది అన్నారు. ఓకే, నార్మల్ గా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఇంకా కొంచెం దూరం అలా కాకుండా క్లోజ్ ఫ్రెండ్స్ ఎగ్జామ్ పేపర్స్ తెలిసిపోతుందా? నువ్వు ఇంటర్వ్యూస్ లో చెప్పావు కదా, ఎగ్జామ్ పేపర్ ని క్వశ్చన్ పేపర్ ముందే తెలిసిపోతుందా, ఇవన్నీ కూడా నెక్స్ట్ ఏం చెప్తారు ఏంటి అనేది నీకు ముందే తెలిసిపోతుందా అని చెప్పేసి ఆట పట్టించడమో, లేకపోతే ఆ పేపర్ ఏమొచ్చింది, ఏ క్వశ్చన్ వచ్చింది అని చెప్పి ఇలా డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి కదా ఫన్ ఫన్ గా, అలాంటివి జరుగుతాయి. కానీ నేను లైక్ జస్ట్ వాళ్ళని అట్లా ఏం చేయకూడదు. మనము అందరూ ఎలా చదువుకొని ఎలా కష్టపడ, ఎవరికి తెలియదు కదా క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందో. నాకు అని అలా అని కాకుండా నేను ఎలా ఉంటానంటే, నాకేం తెలీదు, నేను వాళ్ళలాగానే ఉండాలి, నేను కూడా నార్మల్ స్టూడెంట్ లాగా ఉండాలి, నేను విత్ స్పెషల్ లేకపోతే ఒక డిఫరెంట్ అని అనుకోకుండా నేను కూడా లైక్ స్టడీస్ అనేది కష్టపడతా. నేను క్వశ్చన్ పేపర్ కనుక్కోవడం అస్సలు ఉండదు. ఓకే, ఎందుకంటే లైక్ తెలీదు ఇంకా అది ఎందుకు, కొంచెం మన మైండ్ అనేది సపోర్ట్ చేయాలన్నమాట. ఓకే, మైండ్ ఎప్పుడు తప్పు పనులకి లేకపోతే ఇట్లా తెలుసుకోవాలి, ఎక్కడ యూస్ చేయాలో అక్కడే యూస్ చేయాలి, ఇంకా యాక్సెప్ట్ చేయదు. అర్థమైంది. ఓకే, సో చాలా మందికి కూడా ఫస్ట్ గాంధార్ విద్య అంటే ఐడియా లేదు, అసలు ఏంటి, అది ఎలా ఉంటది అంటే నార్మల్ గా కొంతమందికి ఒక స్పెషల్ టాలెంట్ ఉంటది, లైక్ సెన్సెస్ తోని కలర్స్ ఏంటి లేదంటే ఎక్కడ ఏమున్నాయి అనేది కొంచెం గెస్ చేయగలుగుతారు అనమాట. అది కొంచెం ప్రాక్టీస్ చేయడము, వాక్ చేయడం కూడా కొంచెం ప్రాక్టీస్ చేయడము, ఎక్కువ ఫోకస్ చేయడము, ఇలాంటి వాళ్ళ వల్ల కొంచెం సాధ్యం అవుతుంది అనేది కొంతమందికి తెలుసు. కానీ గాంధారి విద్య ఏంటి, ఇది ఎలా నేర్చుకోవాలి, ఎలాంటి లెవెల్స్ ఉంటాయి, దీనికి ఏం కావాలి ఏంటి అని బేసిక్ రూల్స్ ఏమైనా ఉంటాయి ఏంటి అనేది అసలు ఏం తెలియదు. సో మీరు ఏ ఏజ్ నుండి నేర్చుకున్నారు, దీనికి రూల్స్ ఏమైనా ఉంటాయా, లెవెల్స్ ఏమైనా ఉంటాయా, ఒకసారి డీటెయిల్స్ ఏమైనా తెలుసా? నేను స్టార్ట్ చేసింది ఒక 10-11 ఇయర్స్, ఇప్పుడు నేను 15, సో ఒక 5-6 ఇయర్స్ అవుతుంది నేర్చుకొని. ఓకే, కానీ నేను హాస్టల్లో ఉంటా కాబట్టి ప్రాక్టీస్ అనేది ఆగిపోయింది మొత్తం. ఓకే, సో నేను అప్పుడు నేను ఎప్పుడు నేర్చుకున్నా అంటే సమ్మర్ హాలిడేస్ టైంలో నేర్చుకున్నాను. ఓకే, అప్పుడు కొంచెం డాడీ దగ్గర ఉంటా కాబట్టి అంత నేర్చుకున్నాను. కానీ ఇప్పుడు హాస్టల్కి వచ్చే తర్వాత స్టడీస్ మీద మొత్తం ఫోకస్ పోయింది, ఇంకా ఏదేందో పక్కకు పెట్టేస్తాం మొత్తం ఇది. సో అలా అని నా ప్రాక్టీస్ అనేది డిస్టర్బెన్స్ అయిపోయినంత ఏం తెలుస్తలేదు మేడం. ఇప్పటికీ 6 ఇయర్స్ నేర్చుకున్న 5 ఇయర్స్కి ఇక్కడ కూర్చొని అక్కడే ఉన్నారో చెప్పాల్సింది, కానీ ప్రాక్టీస్ లేదు, అందుకని ఇంకా లెవెల్ రీచ్ కాలేదు అనమాట. ఓకే, నేను సో స్టార్టింగ్ లో అంటే మెడిటేషన్ తోని స్టార్ట్ అయింది కదా మెడిటేషన్ తో. ఫస్ట్ మెడిటేషన్ తో ఉంటే ఆ మెడిటేషన్ కూడా నాకు చేయడం ఎవరికి నచ్చదు, దట్టు అంత చిన్న ఏజ్ లో ఎవరికి నచ్చదు, అదొక బోరింగ్ థింగ్ అనుకుంటారు. కానీ ట్రై చేస్తే ఒక్కసారి డాడీ కూడా స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది పెట్టారనమాట, లైక్ చెయ్యు కదా ఒకసారి ట్రై చేయ, ఒకవేళ నచ్చితే చెయ్యు అన్నారు. నేను కూడా ఏంది ఇది అని చెప్పి నేను కూడా కొంచెం తిట్టేదాన్ని, అరిచేదాన్ని. కానీ ఒకసారి ఎండ్కి చేసి నేను కూడా ఒకసారి చేశాను అనమాట, లైక్ ట్రై చేస్తాను అనమాట. ఇంకా అంత ఇబ్బంది పెట్టేందుకు ఒకసారి ట్రై చేస్తాను, కానీ ఆ ఫీలింగ్ అనేది చాలా బాగుండే అనమాట. లైక్ మెడిటేషన్ అనేది అంత బోరింగ్ అనిపించలేదు. మెడిటేషన్ లో జస్ట్ ఒక 5 minutes కూర్చున్నట్టు అనిపిస్తుంది, కానీ టైం చూస్తే జస్ట్ ఒక 1.5 hour లేకపోతే 1 hour అయిపోతుంది. ఓకే, స్టార్టింగ్ లోనే లైక్ అప్పుడు మనకి ఇంకా చిన్న ఏజ్ కాబట్టి మనం ఫ్రెష్ మైండ్ తో ఉంటాం కాబట్టి అంత థింక్ చేసే ఆలోచన
ప్యూర్ మైండ్ అనేది మైండ్ తో ఉంటాం. అవును. సో అంత ఆలోచించడం ఏముండదు కాబట్టి నేను మరి లైక్ 10 years కదా అంత స్టడీస్ అని అదని అంత Pressure అంతా ప్రెషర్ ఏమీ లేదు ఉండదు ఉండదు. brain కి. Yeah. Yes. అందుకని లైక్ చేసా మంచిగా అనిపించింది అన్నమాట. అంటే మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని డేస్ కి థింగ్స్ ని నువ్వు గెస్ చేయడం కానీ ఒక డ్రీమ్ లాగా కనిపించడం కానీ ఇదంతా కూడా జరిగింది? 4 days 4 days. అసలు ఏమనిపించింది? స్టార్టింగ్ లో నాకేమొచ్చింది, కళ్ళు మూసుకొని ఇట్లా గెస్ట్ చేసేటప్పుడు నువ్వు కరెక్ట్ పప్ప అనే డాడీ అనేవాళ్ళు అనమాట. లైక్ నువ్వు కరెక్ట్ చెప్పావు నిజంగా అని. అయితే నేను అట్లేం లేదు అడిగేవారా ఇట్లా ఇదే కళ్ళు మూసుకొని ఇది ఏంటి అని చెప్పేవాళ్ళంటే నేను గెస్ట్ కలర్ అనేది గెస్ట్ చేస్తున్నాను. ఓకే ఓకే. అప్పుడు ఏమనిపించేది అంటే డాడీ అనేవాళ్ళు అనమాట. నువ్వు కరెక్ట్ చెప్పావు చూడు అది ఇది అనేవాళ్ళు. అంటే నేను అంత సీన్ లేదు పప్ప అక్కడ, నేను ఏమి అంత నాకు తెలిసిన వాడు మాత్రం నేను రాంగ్ చెప్పానేమో అనుకున్నా. కానీ కళ్ళు తెరిచి నేను చూస్తే యాక్చువల్లీ కరెక్ట్ చెప్పాను కదా అని. స్టార్టింగ్ లో కొన్ని రాంగ్స్ పోయినాయి. మళ్ళీ చాలా ప్రాక్టీస్ చేస్తా ఉంటే అన్ని పర్ఫెక్ట్ గా వచ్చాయి. అప్పుడు దాని నుంచి నేను బిలీవ్ చేశాను అనమాట. ఓకే, కరెక్ట్ వచ్చే తర్వాత. దీనికి అంటే లెవెల్స్ వైజ్ గానే ఉన్నట్టు కదా మనం మాట్లాడుకుంటే. స్టార్టింగ్ లో అంటే మనకి ఒక డ్రీమ్ లా కనిపించడము, తర్వాత సెన్సెస్ నుండి గానీ లేదంటే మనకి కలర్ ని గెస్ చేయడము, లేదంటే థింగ్స్ ఎక్కడ ఏమున్నాయి అనేది గెస్ చేయడం. ఇంకా ఫైనల్ లెవెల్ అయితే మనం ఎక్కడో ఉన్న పర్సన్స్ గురించి కూడా మనం వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఏంటి అనేది. అంటే నేను ఒక ఇంటర్వ్యూలో మీరు డాడీ షేర్ చేసుకుంటుంటే నేను విన్నాను. ఇంటర్వ్యూ ముందు కూడా అదే మాట్లాడుతున్నాను కదా, నేను ఇంకా అదే షాక్ లో ఉన్నా అనమాట. ఎక్కడో ఉన్న పర్సన్ ని మనము గెస్ చేయడం అనేది ఇంకా అది చాలా మైండ్ పవర్ అది కావాలి. మైండ్ కూడా అంత కూల్ గా అంత కాన్సన్ట్రేషన్ ఉండాలి కంపల్సరీ. కొంచెం డైవర్ట్ అయినా సరే అది డిస్టర్బెన్స్ అయిపోతుంది మొత్తం కదా. సో ఆ లెవెల్ వరకు వెళ్ళావు కదా నువ్వు. మళ్ళీ ఆ లెవెల్ వరకు వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చేసాను అనమాట. ఇప్పుడు డౌన్ అయిపోయావా? ఇంకా ఏంది, ఇంకా హాస్టల్లో ఉంటున్నా. 10th ఇంకా 9th ఇంకా మెయిన్ ఫోకస్ బోర్డ్స్ అని. ఓకే. సో నీకు డాడీ ఇదంతా నేర్పించేటప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీనికి గుడ్ థింగ్స్ ఏంటి బ్యాడ్ థింగ్స్ ఏంటి, అవునా, దీనికి ఎంత యూజ్ ఉందో దీని వల్ల మనకు అంతే నష్టం జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో చెప్పారా దీని గురించి బేసిక్ డీటెయిల్స్? ఇలా ఉంటదమ్మా, ఇది నువ్వు ఇప్పుడు నేర్చుకుంటున్నావు కాబట్టి దీని వల్ల నీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు, దీన్ని ఎక్కడ యూజ్ చేయాలి ఎక్కడ యూజ్ చేయకూడదు అనేది చెప్పారా? చెప్పారు. సో ఎక్కడ యూజ్ చేయాలి అంటే ఇప్పుడు బెనిఫిట్స్ ఏంటంటే మన ఇప్పుడు మెడిటేషన్ అంటే పీస్ఫుల్ మైండ్, నీకు ఏం డిస్టర్బెన్స్ రాకుండా నీకు ఒక సెల్ఫ్ కంట్రోల్ అని అంటారు. సో అక్కడ వాడవచ్చు. మళ్ళీ కళ్ళు మూసుకొని చెప్పడము అని చెప్తే ఇప్పుడు మా డాడీ నాడి పట్టుకొని పేషెంట్స్ మాత్రమే చూస్తారు. అలా అని చెప్పి మళ్ళీ ఇంకెక్కడ యూజ్ చేయరు ఇంకా. ఎందుకంటే అది మన మైండ్ మన సబ్ కాన్షియస్ పవర్ అలో చేయదు మన. నువ్వు ఎంత తప్పు చేద్దాం అనుకున్నావో అలో చేయదు మన మైండ్ సెట్ అనేది. ఎందుకంటే ఆల్రెడీ తెలిసిపోతుంది మనం తప్పు చేస్తున్నామని మనకు తెలుసు, అయినా చేస్తాం మనం. ఓకే. సో ఫస్ట్ ఇంటర్వ్యూ తర్వాత చాలా నెగటివ్ కమెంట్స్ వచ్చాయి కదరా. ఆల్మోస్ట్ 100 లో 80 నెగటివే ఉన్నాయి, 20 మాత్రమే ఆల్ ద బెస్ట్ రా, నువ్వు ఇంకా కూడా నేర్చుకో, నీ వల్ల దేశానికి ఏమన్నా యూజ్ అవ్వచ్చు, చెప్పలేము అని చెప్పి కొంతమంది పెట్టారనమాట. సో 80% ఆఫ్ ద పీపుల్ మాత్రం నెగటివ్ గానే అనుకున్నారు. చాలా మంది కూడా ఎటకారంగా ఏం మాట్లాడారంటే నా గోల్డ్ చైన్ పోయింది, నా డైమండ్ పోయింది, మీరు ఏమైనా గెస్ చేయగలుగుతారా, ఎక్కడ పోయింది ఏంటనేది చెప్పగలుగుతారా, లేకపోతే మార్కెట్ లోకి మళ్ళీ ఒక కొత్త సరుకు వచ్చింది, నెగటివ్ సరుకు వచ్చింది అని రకరకాల నెగటివ్ కమెంట్స్ వచ్చాయి. సో అవన్నీ చూసిన తర్వాత డాడీ కానీ మీరు కానీ ఫస్ట్ అటెంప్ట్ కదా జనాల్లోకి ఇలాంటి ఒక విద్యను చూపించడం అనేది, ఫస్ట్ అటెంప్ట్ నీ ద్వారా మీ ఫ్యామిలీకి. సో మరి బ్యాడ్ కమెంట్స్ ని ఎలా ఫేస్ చేశారు, ఎలా ఫీల్ అయ్యావు? బ్యాడ్ కమెంట్స్ నేను ఎలా ఫీల్ అయ్యానంటే, అరే వాళ్ళు ఎందుకు అలా అనుకుంటున్నారు, వాళ్ళు కూడా సపోర్ట్ చేసి నేర్చుకోవచ్చు కదా వాళ్ళు కూడా, ఎందుకంటే ఇది ఒక యూస్ఫుల్ థింగ్ మనకి ఉంటుంది అని నాకు అనిపించేది. మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ అనేది కొంతమంది టైం పాస్ కని పెడతారు, కొంతమందికి మనం డౌన్ కావాలని పెడతారు, కొంతమంది మనము వేరే వాళ్ళకి ఎవరికైనా మనం హై అవుతే వాళ్ళకి నచ్చదు ఎవరికి, అది ష్యూర్ అనమాట. కానీ నేను అలా తీసుకున్నాను. ఓకే, వాళ్ళు కొంచెం డౌన్ చేయాలనికే చూస్తారు, అన్సపోర్ట్ చేస్తారు. కానీ మనం అంత నెగిటివ్, మెడిటేషన్ అనేది పాజిటివ్ వైబ్స్, మనం పాజిటివ్ మాత్రమే పట్టుకొని తిరిగితే చాలా. నెగిటివ్ అనేది పక్కకు పెట్టేయాలి. ఇంకా నెగిటివ్ అనేది ఒక వర్డ్ కూడా తీయకూడదు. నెగిటివ్ అనేది ఒక ఉందా లేదా అని ఉంటుందా. నార్మల్ గా మనకి మెడిటేషన్
కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి, మన ఏవైతే ఫీలింగ్స్ కానీ అవన్నీ ఉంటుందో వాటన్నింటినీ కూడా కంట్రోల్ చేయడానికి ఎక్కువ యూజ్ అవుతుంది. డిప్రెషన్ లో ఉన్నా సరే మనకు ఒక థాట్ నుండి కంప్లీట్ డైవర్ట్ అయిపోవడానికి మెడిటేషన్ అనేది చాలా యూస్ఫుల్ థింగ్, రైట్? అలాంటప్పుడు నీకు అంటే కంప్లీట్ మెడిటేషన్ లోనే ఉండి బయటకు వస్తూ ఉంటావు రెగ్యులర్ గా, నీకు అది అలవాటు కాబట్టి. సో మరి నీకు కోపం ఉంటదా? కోపం వస్తుందా? కోపం ఎలా కంట్రోల్ చేస్తావు? కోపం వస్తుంది. ఇంకా ఫ్రెండ్స్ దగ్గర, ఇంకా డాడీ దగ్గర కోపం వస్తుంది. ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళు అరుస్తారు. చాలా కోపం ఉంది నాకు కూడా. చాలా మెడిటేషన్ చేసే ముందు నాకు కోపం ఇంకా ఎవరంతా పప్ప కూడా భరించలేదు తెలుసా. డాడీ కూడా అంత లైక్ నాకు చాలా కోపం. యాక్చువల్లీ నాకు కంట్రోల్ కాదంటే కోపం, ఇంకా సాడ్నెస్, బాధ. ఓకే. ఏమనుంటే నేను చిన్నదానికి ఏడ్చేదాన్ని అనమాట. అంత ఇప్పుడు కూడా ఏడ్చేదాన్ని, కానీ కోపం కూడా కంట్రోల్ కాదు ఎక్కువ. కానీ మెడిటేషన్ అనేది ఇప్పుడు చేస్తూ ఉంటా కాబట్టి కొంచెం లైక్ కూల్ డౌన్ అయ్యేది అనమాట. అంటే అక్కడ ఏం కోపం వచ్చినా కూడా, కోపంలో వచ్చినా కొంచెం కూల్ డౌన్ గా ఇట్స్ ఓకే, ఏం తప్పు జరిగినా, నా తప్పు అయినా లేకపోతే వాళ్ళ తప్పు అయినా నేను జస్ట్ సారీ చెప్పేసి పక్కకు వచ్చి ఆ కోపం ఏముంటుందో లేకపోతే మొత్తం మెడిటేషన్ మీదనే చూపిస్తాను. కోపం మెడిటేషన్ అంటే ఆ కోపం ఎందుకు వచ్చింది, ఎందుకు రాకుండా ఉండాలో కొంచెం కూల్ డౌన్ చేస్తుంది అని మెడిటేషన్ లో ఆలోచించదు. ఓకే. సో వాళ్ళకి ఏమైనా ఫ్రెండ్స్ దగ్గర చాలా కోపం ఉంటుంది. దట్టు హాస్టల్లో ఇంకా గొడవలు జరుగుతూనే ఉంటాయి. గొడవలు ఎందుకు జరిగాయని ఆ కోపంతోనే నీకు బాధ, రిగ్రెట్ అనేది ఒక ఫీలింగ్ వస్తుంది. సో అలా అని చెప్పి మెడిటేషన్ అని కొంచెం కూల్ డౌన్ అయ్యేదాన్ని. చాలా మందికి ఇంకొక డౌట్ ఏముంది అని అంటే, నువ్వు బ్లైండ్ ఫోల్డ్ పెట్టుకొని ఉంటున్నప్పుడు ఈ కింద పాయింట్ నుండి, ఈ గ్యాప్స్ నుండి నువ్వు చూస్తున్నావు, తెలుస్తుంది, అందుకోసమే అమ్మాయి చెప్తుంది. ఇప్పుడు లైక్ మేము ఏదన్నా, ఈ ఫోన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫోన్ కి పౌచ్ ఏ కలర్ ఉంది ఏంటి అనేది నార్మల్ నేను అడిగితే, నువ్వు బ్లైండ్ ఫోల్డ్ లో ఉన్నప్పుడు నువ్వు హెడ్ మూమెంట్ అనేది ఇలా ఇలా చేస్తున్నావు. పైకి చూడడము లేదా డౌన్ కి, కింద ఒకవేళ ఇది మొబైల్ కింద ఉంటాయి కనుక కిందకి చూడడము లేదంటే పైకి చూడడం, ఇలా చూసి చెప్తున్నావు. ఈ గ్యాప్స్ నుండి చూస్తున్నావు, కనిపిస్తుంది. తన హెడ్ మూమెంట్ ని బట్టే అర్థమైపోతుంది. సో 100 మెంబర్స్ కి ఉన్న డౌట్ ఇది. హెడ్ మూమెంట్ వల్ల తెలియదు. ఎందుకంటే మనం కళ్ళు మూసుకొని, ఇప్పుడు నువ్వు కళ్ళ కట్టుకొని నువ్వు ఒకవేళ కళ్ళు లోపల తెరిచావు అనుకో, కళ్ళు అనేది కొంచెం కుచ్చుకోపోయినట్టు అన్కంఫర్టబుల్ గా ఉంటది. నేను యాక్చువల్ గా రాగానే ట్రై చేశాను అన్నమాట. నా కళ్ళు తెరిస్తే కొంచెం అన్కంఫర్టబుల్. ఒక 2 minutes వరకు నువ్వు భరించగలవు, కానీ దట్టు నువ్వు ఒక 10-30 minutes వరకు కళ్ళు అనేది కుచ్చుకోపోతుంది. క్లాత్ అనేది అలా ఉంది. ఓకే. కుచ్చుకోపోతుంది, కళ్ళు తెరవలేవు నువ్వు లోపల అంత సేపు వరకు తట్టు. ఓకే. సో ఇప్పుడు మీరు నార్మల్ గా అంటే ఫ్రంట్ లో ఉంటేనే గెస్ట్ చేయగలుగుతారా, లేదంటే మీరు టర్న్ అయిపోయి నేను ఎక్కడ ఏ వస్తువు దాచిపెట్టినా లేదంటే ఎక్కడ ఏ వస్తువు చూపించినా సరే వాటి సెన్సెస్ వల్ల చూసి చెప్పగలుగుతారా? ట్రై చేయొచ్చు, కానీ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఓకే. సో అంటే కంప్లీట్ టచ్ అనేది కావాలా? కంప్లీట్ టచ్ లేకపోతే, కంప్లీట్ టచ్ అయినా లేకపోతే కొంచెం ఇంత దూరంలో ఉన్నవారు సరిపోతుంది. ఓకే. డిస్టెన్స్ అనేది ఇంపార్టెంట్. ఓకే. సో ఈ డిస్టెన్స్ లో పెట్టి కూడా నేను అటు టర్న్ చేసేసి నేను ఇటు సైడ్ నుండి చూపిస్తాను. టర్న్ అనేది కాదు, ఎందుకంటే లైక్ ఏమో మరి అంత అది నేర్చుకోలేదు ఇంకా కూడా. అంటే అప్పట్లో నేర్చుకుందండి, అప్పట్లో వచ్చేది, కానీ ఇప్పుడు మొత్తం అయిపోయింది ఇంకా. ఓకే. సో ప్రాక్టీస్ తగ్గింది ఇంకా లైక్ మొత్తం నా ఫోకస్ మొత్తం స్టడీస్ మీదనే, లేకపోతే బోర్డ్స్ మీదనే, ఆ టెన్షన్ లోనే, ఆ స్ట్రెస్ మీదనే ఉందంత. ఓకే. సో ఫ్యూచర్ లో ఇంకా ఏం అవుదాం అనుకుంటున్నావు? దీన్ని ఇంకా ఎక్కడి వరకు డెవలప్ చేద్దాము అనుకుంటున్నావు? ఏంటి ప్లాన్స్ ఏంటి? ఎక్కడ వరకు డెవలప్ చేద్దాము అనుకుంటే, నాకు ఒక్కరికి ఎందుకు రావాలి, ఇంకా చాలా మంది నేర్చుకోవాలి. చాలా స్టూడెంట్స్ అనేది నేర్చుకోవాలని వాళ్ళు చాలా మంది ఇంకా వీడియోస్ లో కామెంట్స్ కూడా చేశారు అనమాట. మాకు నేర్చుకోవాలని ఉంది. మళ్ళీ ఫోన్స్ కూడా చాలా వచ్చాయి. మళ్ళీ మా స్కూల్లో కూడా ఫ్రెండ్స్ నేర్చుకోవాలి. మనం అయినా వీడియో చేసింది మొత్తం వరల్డ్ కి లేకపోతే మన ఇండియాకి యూస్, సొసైటీకి యూజ్ ఉండాలి. అందుకని మనం వీడియో చేస్తాం, అంతే. యూజ్ ఉండాలి. మనకు ఒక్కదానికి వచ్చింది మనం ఒక్కటే చూపించుకోవడం అని కాదు కదా. ఇది మనం వీడియో ఎందుకు చేస్తున్నాం అంటే అందరికి తెలియాలి, అందరు నేర్చుకోవాలి, అందరికి ఒక దగ్గర యూజ్ అవుతుంది అక్కడ. ఇప్పుడు మా డాడీకి ఎక్కడ మా పేషెంట్ చూడడానికి నాడి ఎట్లా వాడుతున్నారో అట్లా యూజ్ అయింది మా డాడీకి. ఓకే. సో ఇప్పుడు అలా అని చాలా స్టూడెంట్స్, చాలా పీపుల్ కి కూడా
అలా ఒక్కొక్క దగ్గర ఎక్కడో ఒక్క దగ్గర యూస్ అనేది పక్కా వస్తుంది అన్నమాట. కంపల్సరీ అవసరం అవుతుంది. ఓకే, ఇప్పుడు డిటెక్టివ్స్ వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు నేర్చుకుని ఒకవేళ ట్రై చేస్తుంది ఇంకా బెస్ట్. బట్ దీన్ని మిస్యూజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదరా? మిస్యూజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి, కానీ మన సబ్ కాన్షియస్ పవర్ వాడు యూజ్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ గా మీకు డాడీ చెప్పిన బేసిక్ రూల్స్ కానీ, లేదంటే డాడీ మిమ్మల్ని చిన్నప్పటి నుండి ఇలా యూజ్ చేయాలి, ఇలా యూజ్ చేయకూడదు అని చిన్నప్పటి నుండి ట్రైన్ చేస్తూ వచ్చారు కాబట్టి, సో ఒక స్టేజ్ కి వచ్చాక నీకు ఎలా అయిపోయింది కంప్లీట్ గా, దీన్ని ఇక్కడ మిస్యూజ్ చేయడానికి అనేది నీ బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు. ఓన్లీ పాజిటివ్ థాట్స్ కి మాత్రమే నీ బ్రెయిన్ అనేది పని చేస్తుంది. మిగతా నెగటివ్ వాటికి నీ బ్రెయిన్ అనేది అసలు యాక్సెప్ట్ చేయదు, పని చేయదు. కానీ మిగతా వాళ్ళకి అలా ఉండకపోవచ్చు కదా. వాళ్ళు ఒకవేళ నెగటివ్ ఎక్కువ యూజ్ చేస్తే, మిస్యూజ్ చేస్తే, అప్పుడు బ్యాడ్ నేమ్ నీకు డాడీకి అంటే నేర్పించినందుకు మీకే కదా ఎఫెక్ట్ అయ్యేది. మాకే, కానీ లైక్ బ్యాడ్ యూస్ మరి అంత ఆలోచించలేదు నేను. యాక్చువల్లీ మిస్యూజ్ కావచ్చు, ఒక తప్పు పని చేస్తావు కాబట్టి ఇంకా అక్కడ కర్మ అనేది పక్క వస్తుంది కాబట్టి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్స్ దానికి కూడా ఉంటుంది. ఒక తప్పు పని చేసినావు, అది కూడా నీకు తెలిసి చేసావు ఒక తప్పు పని అని చెప్తే పక్క ఏదో ఒకటి వస్తుంది. డాడీ నాడీ వైద్య నిపుణులు కదా, సో అంటే ఈ జనరేషన్ లో అంటే ఆ వైద్యం అనేది మనకి చాలా అవసరం. మనం ఏ డ్రగ్ తీసుకున్నా కూడా ఒక సైడ్ ఎఫెక్ట్ అనేది కంపల్సరీ ఉంటది. సో బయట క్యూర్ అవ్వని నార్మల్ గా వ్యాధులు ఎన్నో వస్తున్నాయి కదా, హెల్త్ ఇష్యూస్. సో వాటన్నింటికి కూడా ప్రతిసారి హాస్పిటల్ కి వెళ్ళి ఎవ్రీ టైం చెక్ చేసుకొని రావాలి, వాడికి ఏమంటారు మందులు వాడాలి అని అంటే కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. సో నాడీ వైద్యం అనేది మన ఆయుర్వేదిక్ అది ఇప్పటి నుండి ఉన్నది కాదు, పురాతన కాలం నుండి కూడా ఉన్నది కాబట్టి, సో మరి డాడీ ఇలాంటి ఒక ఏమంటారు సేవ చేయడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? అలాంటిది మళ్ళీ నువ్వు ఏమంటారు నేర్చుకొని మళ్ళీ డాడీ తర్వాత మీరు కంటిన్యూస్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా? కంటిన్యూస్ చేసే ఛాన్స్ ఉంది నాకు యాక్చువల్లీ. ఓకే, నాకు కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన జనరేషన్ మారిపోయి ఒక ఆర్గన్ నీకు ఇంబ్యాలెన్స్ అయ్యి నీకు మెడిసిన్స్ ఇచ్చారనుకో, అది తక్కువ అయిపోతుంది, కానీ ఇంకొక సైడ్ ఎఫెక్ట్ అనేది పక్కా ఉంటుంది, ఇంకొక ఆర్గన్ పాడైపోయే ఛాన్స్ ఉంది. సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా ఉంటుంది, కానీ ఆయుర్వేదంలో ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఎందుకంటే చాలా మన ప్లాంట్స్ నుంచి, మన నేచర్ నుంచి వచ్చే మెడిసిన్స్ ఇంకా హీలింగ్ కాబట్టి మన నేచర్ నుంచి వచ్చే హీలింగ్ అది యాక్చువల్లీ. సో సైడ్ ఎఫెక్ట్స్ ఆయుర్వేదంలో ఎక్కువ ఉండవు, ఉంటే లైక్ ఉండవు బేసికలీ. నువ్వు ఫీవర్ వచ్చిందనుకో, నువ్వు మెడిసిన్స్ వేసుకుంటేనే నీకు మొత్తం కాలు అయితే స్వెల్ అనేది వస్తుంది. పక్క సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ మెడిసిన్స్ కి, డ్రగ్స్ కి, అంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ మధ్య డాడీ దగ్గర నేర్చుకున్నావా ఈ వైద్యం గురించి, నాడీ వైద్యం గురించి ఏమన్నా బేసిక్స్ ఎప్పుడైనా ట్రై చేసావా? కొంచెం ట్రై చేశాను, కొంచెం నేర్చుకున్నాను. ఓకే, ఏం చెప్పగలుగుతావు? ఎక్కడ వరకు ప్రాక్టీస్ చేయగలిగావు? ఇక్కడ అంటే ఇప్పుడు నాడీ పట్టుకొని మన హార్ట్ బీట్ తెలుసుకొని, మన ఎమోషన్స్ మన 3 ఫింగర్స్ పెడతాం కదా, సో ఆ ఎమోషన్స్ చూసి ఆ ఎమోషన్స్ ఎక్కడ ఏ ఆర్గన్ అని చూసి చెప్తే తెలుస్తుంది అనమాట. మరి అదే ఒక ఫ్లో చార్ట్ అని ఉంటుంది. ఒక ఈ ఎమోషన్ అంటే ఇప్పుడు ఈగోకి ఎక్కువ హార్ట్ అనుకుంటా, హార్ట్ ఈగో ఉన్న వాళ్ళకి ఎక్కువ హార్ట్ ఇంబ్యాలెన్స్ లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి అంటూ, హ్యాపీనెస్ అలా ఇంకొక ఆర్గన్స్ అట్లా ఉంటుంది. ఒక ఫ్లో చార్ట్ అనేది అలా గెస్ చేయగలుగుతావు. గెస్ అని కాదు, ఇది కూడా లైక్ ఒక MBBS ఎలా చేస్తాం, ఇది కూడా అలానే. ఓకే, ఆ బేసిక్ అనేది నేర్చుకోగలిగావా? అంతే. ఓకే, సరే ఒకసారి అయితే డాడీని కూడా పిలిచి ఒకసారి వైద్యం గురించి మాట్లాడదాము. దీని తర్వాత మీ యాక్టివిటీస్ అన్ని కూడా ట్రై చేద్దాము. నేను కొంచెం కొత్తగా ట్రై చేస్తాను. ఇందులో నేను ఫెయిల్ అవుతానా లేకపోతే నువ్వు ఫెయిల్ అవుతావా అనేది సో టెస్ట్ చేసుకుందాం ఇద్దరం కూడా. ఎందుకంటే నీతో యాక్టివిటీస్ చేయించాలంటే మేము కొంచెం హెవీ టాలెంటెడ్ అయి ఉండాలి. నువ్వు అన్ని గెస్ చేస్తున్నావు మరి. సరే ఒకసారి డాడీని వెళ్తాం. నమస్తే సార్. చాలా మందికి తెలిసే ఉంటుంది, క్యాతన్ దిలీప్ గారు రోహిత గారి ఫాదర్, నాడీ వైద్య నిపుణులు. ఇప్పుడున్న జనరేషన్లో నాడీ వైద్యం అనేది చాలా తక్కువ మంది కూడా చూస్తున్నారు అండ్ చాలా తక్కువ మందికి తెలుసు అనుకుంటాను కదా సార్. ఇప్పుడు యూజ్ చేస్తుంది కూడా చాలా తక్కువ, బట్ బెటర్ ఇదే. పురాతన కాలం నుండి కూడా ఫాలో అవుతున్న వైద్యమే నాడీ వైద్యం. బట్ ఇప్పుడు మనం ఏంటంటే చిన్నది ఏదైనా దెబ్బ తగిలినా, చిన్నగా ఏదైనా అయినా సరే ఫస్ట్ ఎక్కడ డాక్టర్, ఎక్కడ నియర్ బై హాస్పిటల్స్ ఏమున్నాయి ఏంటి అని ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. ఫాస్ట్గా పరిగెత్తడమే ఇంకా హాస్పిటల్స్కి. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా మనం 1 సెకండ్ కూడా ఆలోచించాము, ఆ సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తాం. అలాంటి సమయంలో
తను బయటకు రావడం ఏమో కానీ మీరు బయటకు రావడం అనేది చాలా అవసరంతో కూడుకున్న పని ఇది. సో ఎన్ని ఇయర్స్ నుండి చేస్తున్నారు సార్ నాడీ వైద్యం? లాస్ట్ 14 years నుంచి చేస్తున్నాను. 14 years నుండి. ఓకే. డాడీ ఇంకా ప్రాక్టీస్ 80 years ఇంకా ప్రాక్టీస్ చేస్తారు. ఓకే, 80 years. 80 years డాడీ. ఇప్పటికి డైలీ ఒక 30 members పేషెంట్ చూస్తారు అన్నమాట ఇప్పటికి. ఓకే. మా తాత ముత్తాతలు 7 generations నుంచి 7 generations నుండి కూడా. నాది వచ్చేసి నా వరకు వచ్చేసరికి 8th generation. ఓకే, ఇప్పుడు ఇంకా తిను 9th generation. అంటే ఇంకా మా ఫ్యామిలీలో 12 మంది డాక్టర్లు ఉన్నాం. మా బ్రదర్స్ అందరు డాక్టర్లు, కాకపోతే వాళ్ళకు డిఫరెంట్ ఫీల్డ్లో ఉన్నారు. అలోపతి చేస్తారు కొంతమంది ఆయుర్వేద చేస్తారు. నేను డాడీ అయితే ఫుల్లీ ఆయుర్వేద చేస్తాను అనమాట. అది ఓన్లీ నాడి చూసి మాత్రమే వైద్యం చేయాలి, ఎలాంటి రిపోర్ట్స్ కూడా చూడకూడదు. ఓకే. అంటే ఈ రిపోర్ట్స్ ఇవన్నీ స్కాన్స్ ఇవన్నీ కూడా రీసెంట్గా వచ్చినాయి ఫీల్డ్. అవును, ఒక 100 ఏళ్ల కింద అన్ని రోగాలు ఉన్నాయి, కానీ అప్పుడు ఎలా చూసేది మరి జనాలు? అంటే వైద్యులు అప్పుడు చూసే పద్ధతి ఒకటే, నాడి చూసి గుణం చూసేది అనమాట. ఆ గుణాన్ని బేస్ చేసుకొని ఎమోషన్స్ ఏమున్నాయి, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది, రూట్ కాస్ట్లో ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది నాడిని చూసి మాత్రమే వైద్యం చేసేది. దానికి తగినట్టుగా మాత్రమే ఆయుర్వేదంలో చిన్న చిన్న చిట్కాలతోటి కూడా పెద్ద క్రానిక్ డిసీజ్ కూడా నాడి చూసే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసేవాళ్ళు, బేబీ హెల్దీగా ఉందా లేదా చెప్పేవాళ్ళు, ఆడపిల్ల మగపిల్లాడా అని చెప్పేవాళ్ళు రాజుల కాలంలో కూడా. ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎటుపోయింది అసలు, ఎటుపోతున్నాం మనం? మన కల్చర్ రాన్ జనరేషన్స్ కొత్త వాటికి అలవాటు పడుతున్నాం, కానీ మనకి పుట్టింది పెరిగింది ఎక్కడ ఏంటి, అసలు మనం ఎక్కడి నుండి వస్తున్నాం అనే ఆలోచన తగ్గిపోతూ వస్తుంది. అయితే ఇప్పుడు ఉగాది ఏం చేస్తామంటే షడ్రుచులు అంటే ఈ షడ్రుచులు టేస్ట్ చేస్తాం మనం. అవును. అంటే అన్ని రకాల టేస్ట్లు చేసినప్పుడే బాడీ అనేది బ్యాలెన్స్గా ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం ఈరోజు, ఎలాంటి ఫుడ్ తింటున్నాము? ఎక్కువ మసాలా కావాలి, లేదంటే ఎక్కువ టేస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్. అసలు మైదా ఒకప్పుడు పోస్టర్లు అంటించడానికి వాడేది మైదా, ఈ రోజు అతికించుకోవడానికి వాడుతున్నాం. అలా అయిపోయి ఇంటెస్టైన్ లో ప్రాబ్లమ్స్ వచ్చేసి స్టమక్ ఇన్బ్యాలెన్స్ అయిపోయి క్రానిక్ డిసీజ్ రావడానికి రూట్ కాస్ ఈ జంక్ ఫుడ్ అని. మైదా, వైట్ సాల్ట్ లేదండి మనకు. వైట్ సాల్ట్ ఈరోజు ఎంత పాయిజన్ అంటే, వైట్ షుగర్ అవనివ్వండి, వైట్ సాల్ట్ అవనివ్వండి, ఈ రీఫైండ్ ఆయిల్ అవనివ్వండి, ఇవన్నీ పాయిజన్తో కూడుకున్నాయి. ఓకే. కానీ ఆయుర్వేద ఏం చెప్తుంది అంటే, ఎలాంటి ఫుడ్ తిన్నా వంటాందం అనేది కూడా ఉంటుంది. ఆ వంటాందము మనం డే అంతా ఏదో మనకి ఇష్టం వచ్చిన ఫుడ్ అంతా తిని నైట్ కొంచెం ఆమ్దం కలుపుకొని తాగితే అన్ని రోగాలు బయటికి పోతాయి, మోషన్ ద్వారా అన్ని బయటికి వెళ్ళిపోతాయి. బాడీలో ఏది కూడా స్టోరేజ్ చేసుకోదు, కొలెస్ట్రాల్ ఉండవు, ఫ్యాట్ ఉండదు, డైజెషన్ ఈజీ అవుతుంది. ఎంత హెవీ ఫుడ్ తిన్నా డైజెషన్ అయిపోతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండవు, అల్సర్స్ ఉండవు. ఇలా చిన్న చిన్న రెమెడీస్ తోటి ఆయుర్వేదాలు అద్భుతాలు చేస్తున్నాం అన్నమాట. మా దగ్గర వచ్చే క్రానిక్ పేషెంట్స్ ఒక్కొక్కరు చూస్తే అసలు పెరాలసిస్ పేషెంట్స్ వస్తారు. పెరాలసిస్ మా దగ్గర వస్తే ఎంబడే వచ్చిందంటే ఎంబడే బాగా అవుతుంది. ఒక 1 week అయింది పెరాలసిస్ వచ్చాయనంటే మా దగ్గర 1 month ట్రీట్మెంట్ తోటి మొత్తం మళ్ళీ ఎప్పటిలాగా అయిపోతారు అనమాట. అలాంటి విద్యలు ఉన్నాయన్నమాట ఆయుర్వేదంలో. నాడి చూసి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఎందుకు వచ్చింది, అసలు వాళ్ళ అంటే వాళ్ళ జనరేషన్లో ఇంకెవరికైనా ఉందా, అంటే వంశపారంపర్యంగా ఏమైనా వచ్చిందా, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా నాడి చూసి ఎలాంటి రిపోర్ట్స్ చూడకుండా ఆయుర్వేద వైద్యం చేస్తున్నారు. కానీ నిజంగా అంటే ఇలాంటి సమయంలో ఇదొక పాయింట్, పాపకి అంటే ఈ టాలెంట్ ఉంది ఇదంతా చెప్పడం కంటే మేజర్గా కూడా మీలాంటి డాక్టర్స్ బయటికి రావాలి. ఎందుకు అంటే చాలా అవసరం ఇప్పుడున్న జనరేషన్లో. ఆ ట్యాబ్లెట్స్ తీసుకోవడం కానీ, లేదంటే హాస్పిటల్స్ బిల్లు కట్టాలని చెప్పి పరిగెత్తడాలు, ఆస్తులు అమ్ముకోవడం, కొన్నిసార్లు అయితే ఏమంటారు పాపం ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసేసుకొని చనిపోతున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళ స్తోమతకు మించిన జబ్బు, ఖర్చు. సో వెళ్ళి రావడాలు, మళ్ళీ ఎక్కడో ఉన్న పల్లెటూర్లలో వాళ్ళు ఇక్కడి వరకు ట్రావెల్ చేయడం, హైదరాబాద్ కానీ ఎక్కడెక్కడికో ట్రావెల్ చేస్తున్నారు. పాపం ఇదంతా కూడా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి వాళ్ళు ఏం చేయాలో తెలియక ఈజీ వే ఏంటి, చనిపోవడం. ఏదో ఒకటి చేసేసుకొని చనిపోతే బాగుంటుంది అని చెప్పి ఒక ఏమంటారు పిచ్చి డిసిజన్స్ తీసుకొని చనిపోతున్నారు అనమాట. కానీ ఇలాంటి ఒక వైద్యం ఉంది, దట్టు దాంతో కంపేర్ చేస్తే ఖర్చు ఎలా ఉంటుంది సార్? అంటే తక్కువగానే ఉండొచ్చు? చాలా తక్కువ ఉంటుందండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలాంటి స్కాన్ చేయించను, ఎలాంటి బ్లడ్ టెస్ట్ ఉండవు నా దగ్గర. స్కాన్లకు ఒక ఎంఆర్ఐ తీయాలంటే 10,000 అవుతుందండి ఈరోజు. అవును. ఒక సింపుల్గా ఒక జ్వరం వచ్చిందని బ్లడ్ టెస్ట్ చేస్తే మినిమం 2-3 వేలు అవుతుంది. అవును. మన దగ్గర అలాంటివి ఏమి ఉండవు. నాడి చూస్తాము, గుణం చూసేసి ఒక కషాయము, ఒక ట్యాబ్లెట్, ఆయుర్వేదంలో ఒక ట్యాబ్లెట్ ఇస్తాం, సరిపోతుంది. చాలా తక్కువ ఖర్చు, 500,000 రూపీస్లో ఇవన్నీ అయిపోతుంది. అసలు ఎంత క్రానిక్ డిసీజ్ ఉన్నా కానీ చాలా తక్కువ ఖర్చుతోటి ఎలాంటి రిపోర్ట్స్ చూడకుండా నాడి చూసి రూట్ కాస్కి మాత్రమే మనం ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే. షుగర్ వచ్చిందంటే షుగర్ తగ్గేదానికి మెడిసిన్స్ ఈ ప్రపంచంలో లేవు. కానీ షుగర్ దేనివల్ల వస్తుంది? ప్యాంక్రియాస్ ఇన్బ్యాలెన్స్ వల్ల వస్తుంది. ప్యాంక్రియాస్ని మంచి చేసేదానికి మన దగ్గర మెడిసిన్స్ ఉంటాయి.
ఆయుర్వేదంలో అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. అలాంటి ప్యాంక్రియాస్ని మంచిగా చేస్తే డైజెషన్ సిస్టమ్ బాగా అవుతుంది. ప్లస్ అంటే తిన్నది ఈజీగా డైజెషన్ చేసుకొని బాడీకి ఎంత గ్లూకోజ్ కావాలో అంత బాడీ తీసుకొని మిగతాది అంతా వేస్టేజ్ అంతా మోషన్ ద్వారా యూరిన్ ద్వారా వెళ్ళిపోతుంది. ఇలాంటి టెక్నిక్స్ చాలా ఉన్నాయి ఆయుర్వేదంలో. కానీ ఈ మోడర్న్ యుగంలో ఏం చేస్తున్నారంటే ట్యాబ్లెట్ అంటే డైరెక్ట్ ఇన్సులిన్ తీసుకుంటున్నారు. అంటే కంప్లీట్గా పంచ్ అండ్ ప్యాంక్రియాస్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చెట్టు ఉంది బాగా సగానికి కొట్టేస్తే ఆ చెట్టు చనిపోయినట్టు కాదండి. కొంచెం వాటర్ పోస్తే మళ్ళీ పక్క నుంచి మళ్ళీ చిగురిస్తుంది. మన ప్యాంక్రియాస్ బాడీలో కూడా ప్యాంక్రియాస్ కూడా అలాగే ఆర్గన్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి. ఏ ఆర్గన్ కూడా డైరెక్ట్గా పాడవదు, స్లోగా పాడవుతుంది. కానీ స్లోగా మళ్ళీ మనం తగ్గించుకోవచ్చు. మన జీవన శైలిని బట్టి, మన అలవాట్లని బట్టి, మన డైట్ని బట్టి మళ్ళీ నార్మల్కి తీసుకురావచ్చు. దానికి కొంచెం టైం పడుతుంది. అంటే జనాలు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ ట్యాబ్లెట్ వేసేసుకోవడం టైం లేదు, సంపాదించడానికి జనరేషన్ లో థైరాయిడ్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. అది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఇంకా అమ్మాయిల్లో చాలా ఎక్కువ కనిపించేవి పీసీఓడి ప్రాబ్లం ఒకటి, థైరాయిడ్ ఒకటి. మార్నింగ్ లేవగానే ఫస్ట్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా టాబ్లెట్ వేసుకోవడం పైనే ఉంటుంది. ఆ టాబ్లెట్ వేసుకున్నాకే వాళ్ళ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. దీనివల్ల నేను నా సొంత అంటే ఫ్రెండ్స్ సర్కిల్లోనే చూస్తున్నాను చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. వాటి వల్ల ఆ థైరాయిడ్ పెరగడం వల్ల వెయిట్ కంప్లీట్గా లాస్ అయిపోతారు, లేదంటే ఫుల్ వెయిట్ గెయిన్ అయిపోతారు. ఫేస్ పైన మొత్తం మచ్చలు అట్లా వస్తూ ఉంటాయి. అంటే కళ్ళు తిరిగి పడిపోవడాలు, ఊరికే ఏదో ఒక ఫీవర్ అలాంటి ఇష్యూస్ రావడము. సో వీటన్నింటికి కూడా నార్మల్ గా మనకి ఆయుర్వేదం క్యూర్ అయిపోతుంది. మన దృష్టిలో ఆయుర్వేద దృష్టిలో థైరాయిడ్, బీపీ, షుగర్ ఇవి అసలు డిసీజే కాదండి. రూట్లో ఎక్కడో ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం ఉందని, ఏ ఆర్గన్ ఇన్బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ థైరాయిడ్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటారు. ఏ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయిందని చెప్పడానికి అంటే ఈ మోడర్న్ యుగంలో లేదు. ఏ స్కాన్ చేసేదానికి లేదు, ఏం చేయాలని తెలియదు. ఏ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయింది, థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది, ఆ గ్లాండ్ ఇన్బ్యాలెన్స్ అయిందా, లేదంటే ఆ గ్లాండ్ ఇన్బ్యాలెన్స్ అయితే మళ్ళీ వెయిట్ ఎందుకు పెరుగుతుంది, పీసీఓడి ప్రాబ్లం ఎందుకు వస్తుంది. అంటే గ్లాండ్ ఇక్కడ ఉంటే గర్భసంచి మీద ప్రాబ్లం పడుతుంది, పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మరి థైరాయిడ్ ఉండే వాళ్ళకి ఎందుకు అక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, రూట్ కాజ్లో ఎక్కడ ప్రాబ్లం ఉందని చెప్పేసి నాడి పట్టి చూసి చెప్తాం. చాలా ఈజీగా ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. పీసీఓడికి కానివ్వండి, ఈ థైరాయిడ్కి కానివ్వండి, బీపీ, షుగర్ వీటన్నిటికీ రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్లో బాగుంటుంది. అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. షుగర్ వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు తప్ప షుగర్ వల్ల చనిపోయిన వాళ్ళు నాకు తెలిసి లేరు. ఎందుకు ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్గా షుగర్ ఒక 500, 300, 400, 500 అనుకోండి, ఏమీ అవ్వదండి, నార్మల్గా తిరుగుతున్నారు. అదే షుగర్ 30, 40 పడిపోయిందంటే నిలబడడం కూడా అవ్వదు. అంటే షుగర్ తగ్గిందనుకోండి, మనం అడిషనల్గా షుగర్ కానివ్వండి, బెల్లం కానివ్వండి, చాక్లెట్ కానివ్వాలి తప్ప మెడిసిన్స్ ఇవ్వరు. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్లో కూడా షుగర్ లెవెల్స్ పడిపోయినాయి అనుకోండి, షుగర్ చాక్లెట్ తినిపిస్తారు. అవును, ఎందుకు మరి షుగర్ పెంచేదానికి మెడిసిన్స్ ఎందుకు లేవు? షుగర్ తగ్గించడానికి మెడిసిన్ ఇన్సులిన్ ఇస్తున్నారు, మరి షుగర్ పెంచేదానికి ఎందుకు లేవు? ఇప్పుడు ఎగ్జాంపుల్ బీపీ తగ్గితే కూడా ఏం చేస్తారు, ఉప్పు నీళ్ళు కలిపిస్తారు. ఎందుకు మరి ఉప్పు నీళ్ళు? ఇంకేదైనా మెడిసిన్స్ ఇవ్వచ్చు కదా. అంటే ఇవి డిసీజ్ కాదు, రూట్ కాజ్ నుంచి ఒకవేళ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది డిసీజ్ కాదు కాబట్టి పర్మనెంట్గా దీనికి ట్రీట్మెంట్ రాదు కూడా. థైరాయిడ్ కానివ్వండి, బీపీ కానివ్వండి, షుగర్కి ఎప్పటికీ ట్రీట్మెంట్స్ రావు వీటికి. ఎందుకంటే ఇవి రూట్ కాజ్ నుంచి ప్రాబ్లమ్స్ వేరు, మనం చేసే సిమ్టమ్స్ బేస్ చేసుకుని చేసే మెడిసిన్ ట్రీట్మెంట్ వేరు. కాబట్టి ఆయుర్వేదంలో అలా చెప్పట్లేదు. ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే రూట్ కాజ్ నుంచి ఏం జరుగుతుంది, ఏ ఇంటర్నల్గా ఏ ఆర్గన్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్నాయి, ఆ రూట్ కాజ్ నుంచి తెలుసుకొని నాడి పడితే తెలిసిపోతుంది. నాడి పడితే 7 days కింద ఏం తిన్నారో కూడా చెప్పొచ్చు. 7 days బ్యాక్ ఏం తిన్నారో కూడా ఎగ్జాక్ట్గా చెప్పొచ్చు. నేను చెప్తాను, అదే అలవాటు నాకు. చూసి ఏమైపోయింది అంటే అది అలవాటు కింద మారిపోయింది నాకు. అంటే ఏ పేషెంట్ వచ్చినా జస్ట్ కొంతమంది అయితే ఫేస్ చూసి చెప్పొచ్చు, మీకు ఇది ప్రాబ్లం ఉంది, ఫేస్ ముఖం చూడగానే చెప్పొచ్చు. అంటే మన కళ్ళు, ముక్కు, వాళ్ళ మాట్లాడే మాట, చెవులు, మనం చెప్పే వాయిస్ ఎలా వినపడుతుంది దీన్ని బేస్ చేసుకుని చెప్పొచ్చు. అలా కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు పాప గాంధారి విద్య అని చేస్తుంది కదా, అంటే నాకు పల్స్ పడితేనే నాకు ఆ థర్డ్ ఐ అనేది నాకు ఓపెన్ అయిపోయి ఎక్కడ ప్రాబ్లం ఉంది రూట్లో అని చెప్పేసి చెప్తాను. అందరూ కూడా థర్డ్ ఐ అంటే ఏదో అనుకుంటున్నారండి. ఏమంటారు, థర్డ్ ఐ అనేది ఒక పవర్, మనం అది బ్రెయిన్ పవర్. అది చాలా మంది కూడా ఏంటంటే దీని గురించి నెగటివ్ గా ఆలోచిస్తున్నారండి. పాప విషయానికి వస్తే కూడా చాలా నెగిటివ్ కమెంట్స్. ఫస్ట్ మీరు వచ్చి చెప్పేంత వరకు కూడా
పాపకి ఫుల్ నెగటివ్ కమెంట్స్. అసలు గాంధారి విద్య ఎందుకు నేర్చుకున్నారు, అసలు అంటే ఏంటిది, ఈ కాలంలో అసలు అది ఉందా, ఇవన్నీ కూడా ఫేక్, చూసి చెప్తుంది, మేము అంటే యాంకర్స్ ఛానల్స్ మీరు డబ్బులు ఇవ్వడం వల్ల మేము మిమ్మల్ని ప్రమోట్ చేస్తున్నాము అని ఓ రకరకాల వార్తలు అసలు. సో మరి పాపకి ఇంత టాలెంట్ అంటే మీరు స్టార్టింగ్ లో ఎక్స్పెక్ట్ చేశారా తను ఇంత బాగా నేర్చుకోగలుగుతుంది అని? తను ఇంకా నేర్చుకోవట్లేదు, ఇంకా నేర్చుకుంటే లెవెల్ వేరు. తను ఇంకా ఫోకస్ గా చేయట్లేదు. ఫోకస్ చేస్తే తను చెప్పే ఆన్సర్స్ మనం తట్టుకోలేము. ఓకే, ఇది అంటే తనకు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అనుకోండి. నేను దానివల్ల ఇప్పటి వరకు ముందుకు తీసుకురాలేకపోయినా నేను. కానీ ఇలాంటిది ఒకటి ఉంది, టెక్నికల్ వర్క్. ఇది అంతా కూడా బ్రెయిన్ యొక్క ఆల్ఫా స్టేజ్లో ఉంటే ఎవరికైనా సాధ్యం. ఇది పాప ఒక్కతే గ్రేట్ అనేది కాదు, ఇలాంటి పాపలు ఎంతమంది అయినా నేర్చుకోవచ్చు. నేను చిన్నగా ఉన్నప్పుడు నేర్చుకునే కదా, ఇప్పుడు నేను ఎక్కడ వాడాలో అక్కడ మాత్రమే వాడతాను. నేను ఎక్కడంటే అక్కడ నా మైండ్ యాక్సెప్ట్ చేయదు. నాకు ఇంకేదో అవసరం ఉందని చెప్పేసి నేను వాడను, ఎక్కడ వాడను. నాకు పేషెంట్ వచ్చినప్పుడు మాత్రమే నా థర్డ్ ఐ నుంచి చూస్తాను నేను, తప్ప నేను ఇంకేం చూడను. ఆ థర్డ్ ఐ నుంచి నాకు వచ్చే రూట్ కాస్ నుంచి ఎక్కడ ప్రాబ్లం ఉంది నేను చూసి దానికి రూట్ కాస్ నుంచి మెడిసిన్స్ ఇస్తాను. అంటే కొన్ని టిప్స్ కూడా చెప్తాను, సరిపోతుంది. కొన్ని టిప్స్ ద్వారా కూడా హెల్త్ సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు పాప చేసే అన్నీ కూడా మీరు కొన్నిసార్లు షాక్ అవుతూ ఉంటారు కదా? మామూలుగా కాదు అసలు, బాగా షాక్ అయింది. మీరు లాస్ట్ ఇంటర్వ్యూలో ఒకటి షేర్ చేసుకున్నారు కదా, అది కాకుండా ఈ మధ్య మళ్ళీ ఏమన్నా కొత్తగా ప్రయోగాలు చేయడము, షాక్ కి గురవడం అట్లా చేస్తూనే ఉంటుంది, నన్ను ఆట పట్టిస్తూనే ఉంటుంది. అవునా? మీకు బాగా ఫన్ గా అనిపించింది మీ మీద ఏదైనా చేసింది ప్రయోగం? ఇప్పుడు ఈ మీడియాకి వచ్చిన తర్వాత తనకు కూడా ఇంట్రెస్ట్ పెరిగింది, చేయాలా, ఓకే ఇంకా కొత్త కొత్త టెక్ చేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది తనకు. కానీ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల నేనే కంట్రోల్ చేస్తున్నా. ఇప్పుడు అంత ఆ లెవెల్లో వద్దు. ఇప్పుడు చాలా మంది కామెంట్స్ పెట్టారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి సిబిఐలో ఉండి ఇవన్నీ చెప్పొచ్చు కదా, కేసెస్ డీల్ చేయొచ్చు కదా. మాది లాస్ట్ ఇయర్ డైమండ్ నెక్లెస్ పోయింది, సో ఎక్కడ పోయిందో గెస్ చేయొచ్చు కదా. మాకు అంటే ఒక పర్సన్ వచ్చేసి ఎక్కడ జర్మనీ నుంచి ఫోన్ చేశారు. ఒకరు జర్మనీ నుంచి ఫోన్ చేసేసి, సార్ లాటిన్ నెంబర్ ఏమైనా చెప్తుందో చూడండి సార్, 50-50 షేర్ తీసుకుందామని చెప్పేసారు. అంటే ఇలాంటి నెగటివ్స్ అది కూడా ఒకటి కూడా వచ్చింది. నార్మల్ గా ఏదో పోయింది కనిపెట్టండి, 15 లక్షలు 20 లక్షలు ఇస్తాను మీకు కావాలంటే అని చెప్పేసి కూడా కమెంట్స్ పెడుతున్నారు అన్నమాట. ఇలాంటి వేళ వెళ్తారని చెప్పేసి పాపని ఇప్పటి వరకు మీడియా ముందుకు తీసుకురాక. నిజంగా అంటే ఇప్పుడున్న జనరేషన్ లో సార్ ఏదన్నా మనుషులకి యూజ్ అయ్యే ఏదన్నా ఒక థింగ్ మనం తీసుకొచ్చాం బయటికి అని అంటే దాన్ని నెగటివ్ గా చూసే ప్రపంచమే అయిపోయింది. పాజిటివ్ గా చూసే జనాలు అసలు కరువైపోయినారా అనిపిస్తుంది. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే అవగాహన లోపం వల్లనే, వాళ్ళకు ఒక అవేర్నెస్ ఉండదు. అదే నా సిచ్యువేషన్లో ఎవరైతే కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు నా ప్లేస్లో ఉండి మాట్లాడేది తెలుస్తుంది. అంటే ఇది ఎవరికి వచ్చేది ఇది ఎవరికి రాదు, మా పాప కోటిస్తుంది కాదు. వెల్కమ్, రండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే 5 to 15 years వరకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పిల్లలు తీసుకురంటే నేర్పిస్తాను నేను. అందరికి సాధ్యమే ఇది, ఎవరికి రాకపోతే. నిజంగా అండి, ఎవరికైనా ఇది బ్రెయిన్ పవర్ అంతే. మన బ్రెయిన్ నార్మల్ గా ఎంత షార్ప్ ఉందో దాన్ని ఇంకా కూడా ఏమంటారు, అసలు మనం యూజ్ చేయం మన బ్రెయిన్. ఫస్ట్ బ్రెయిన్ యూజ్ చేస్తే చాలా సక్సెస్ చూడొచ్చు, కానీ మనం ఎందుకు వాడతాం సార్? అసలు వాడిన వాళ్ళని ఒక మాట అనేస్తాం అంతే, ఇంకా ఏం చేయలేము. ఇవన్నీ ధర్మంకి సంబంధించిన విద్యలు. ఇవన్నీ ధర్మంని తప్పితే మనం కూడా గాడి తప్పినట్టు అని చెప్పేసి మా పెద్దలు చెప్పారు కాబట్టి దాని మీదనే వెళ్తాము. ఒక మాట మాకు చెప్పారంటే, పెద్దలు ఒక మాట చెప్పారంటే అదే దాని మీద చేస్తాం. ఇది ఎక్కడ వాడాలో అక్కడ మాత్రమే వాడతాం తప్ప ఇలా సిబిఐకి లాటరీలకు దానిలకు చెప్పేవి కాదు ఇవి. కాబట్టి పాపని కొన్ని ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పాపని ఇంకా ఇట్లా ప్రొజెక్ట్ చేయాలంటే తన టాలెంట్ ఇంకా చూపించచ్చు, కానీ ఈ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్లనే కొంచెం నేను తనను మినిమం బేసిక్స్ చెప్తే సరిపోతుంది అని చెప్పేసి ఆపడం జరిగింది. లేకపోతే దీనిలో చాలా అద్భుతాలు చేయొచ్చు. ప్రపంచం అంటే సముద్రం అవతల ఏం జరుగుతుంది అనేది కూడా ఇక్కడ చూసి చెప్పొచ్చు. మన వేదాలు చెప్తుంది. వేదాలు ఏం చెప్తున్నాయి? అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు భూమి గుండ్రంగా ఉంది అని చెప్పేసి సైన్స్ ఎప్పుడు చెప్పింది? రీసెంట్గా. కానీ మన వేదాల్లో ఎప్పుడో చెప్పింది ఫర్టిలిటీ, మన ఎగ్ అంటే మైక్రోస్కోప్లో కనిపించే మన స్పర్మ్ కౌంట్ని మైక్రోస్కోప్లో చూస్తారు స్పర్మ్ని. కానీ కొన్ని గుళ్ళ పైన చూస్తే సింబల్స్ వేసి పెట్టింది. అవి ఎలా చూశారు? మన వేదాలు ఎలా చూసారు? మన ఋషులు వేదాలు వాళ్ళందరూ ఎలా, గురువులు అందరూ ఎలా చూశారు? థర్డ్ ఐ నుంచే చూశారు. ఈ థర్డ్ ఐ అనేది ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి. లోపల ఒక బాడీలో ఎలాంటి ఆర్గన్స్ ఉన్నాయి, ఆ ఫంక్షన్ ఏంటి అనేది అప్పట్లోనే థర్డ్ ఐ నుంచి చూసి చెప్పడం జరిగింది. ఆ థర్డ్ ఐ నుంచి చూసి ఒక మొక్కని పట్టుకొని సెన్స్ చేసేసి ఈ మొక్క ఈ దానికి వస్తుంది అని చెప్పి థర్డ్ ఐ నుంచి చూసి చెప్పారు. అంటే అలాంటి ఆ రూట్ నుంచి వచ్చింది గాంధారి విద్య. అంతే తప్ప ఇది నెగిటివ్గా వాడుకునే దానికి కాదు.
అట్లా అప్పట్లో ఎట్లా ఉండేదంటే ఒక గురు శిష్యుల బంధం ఎలా ఉండేదంటే 100 మంది శిష్యులు ఉన్నప్పుడు ఒక గురువు చాలా మందికి చాలా విద్యలు నేర్పించేది. దాంట్లో ఒకరు ఫస్ట్ వచ్చేది, ఒకరు లాస్ట్ వచ్చేది. కొంతమంది అంటే స్వార్థంగా కొంతమంది శిష్యులు ఏం చేశారంటే నెగిటివ్గా వాడేది. అందుకే కొంతమంది రాక్షసులుగా ఉన్నారు, కొంతమంది దేవతలుగా ఉన్నారు. అంటే రాక్షసులందరూ నెగిటివ్గా వాడారు. అన్ని విద్యలు ఒకటే, దేవతలు చేసిన విద్యలు, రాక్షసులు చేసిన విద్యలు ఒకటే. నెగిటివ్ వాడేవాళ్ళు రాక్షసులు అయితే, పాజిటివ్గా వాడిన వాళ్ళు దేవుళ్ళే. అంటే ఇది కూడా అలాగే ఉంటుంది. తనకు నేర్పించిన దాంట్లో ఏంది అని అంటే ఇది ఒక ధర్మంకి వాడాల్సిందే తప్ప మనకేదో అవసరం ఉందని కూడా వాడకూడదు. 10 మందికి ఉపయోగపడేలాగా ఉండాలంటే ఆ ఉద్దేశంతో నేను వైద్యంలో మాత్రమే వాడుతున్నాను. పాపకు ఫ్యూచర్లో ఏ ఫీల్డ్లో సెట్ అవుతుందో ఆ ఫీల్డ్లో మాత్రమే వాడుతుంది. అదే అడిగాను, వెటర్నరీ డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్తున్నారు పాప. తను అంటే డాగ్స్ని చాలా హిప్నటైజ్ చేసేసి అలా పెట్టేసుకుని తీసేసుకుంటుంది. ఏ డాగ్ అయినా సరే అంత ఇచ్చేసేసుకుంటుంది. ఓకే, అది ఎంత క్రూయల్టీగానే ఉండండి, దాన్ని అలా ఒక దించేసేసి జస్ట్ ఒకసారి కళ్ళలో చూస్తే చాలా అంతే అయిపోతుంది, అంతా ఓహో ఓకే. సో ఇప్పటి నుండే మొత్తం అన్ని ఫుల్ షార్ప్ అయిపోయింది. మాట్లాడాలంటే మనమే భయపడాలి సార్ పాప. చెప్తున్నా ఒక్కోసారి ప్రాక్టీస్ చేసేటప్పుడు నాకే షాక్స్ ఇస్తుంటది. సరే ఇది కామన్ గా అనుకుని లైట్ తీసుకుంటాను. సరే ఇవి ఎక్కడ బయట ఎక్కడ చెప్పకూడదు అని చెప్పేసి నేనే కంట్రోల్ చేసుకుంటాను. ఓకే ఓకే సరే సార్. ఒకసారి నార్మల్గా అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం ఎలా, నాడీ వైద్యం గురించి అంటే పాప గురించి నెగిటివ్ కమెంట్స్ పక్కన పెడితే అందులో వచ్చిన ఒక 50% కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు అనమాట. సో మీ ఆఫీస్ ఎక్కడ ఏంటి ఒకసారి డీటెయిల్స్ కూడా మా వ్యూయర్స్కి చెప్తే కనుక సో చాలా మందికి అది యూజ్ అవుతుంది. చాలా మంది కూడా చెప్తున్నాం కదా, ఇప్పుడు మేము కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్ళు, మేము మా ఇంట్లో కూడా ఇష్యూస్ ఎప్పుడైనా రావచ్చు. సో వచ్చినప్పుడు మేము హాస్పిటల్స్ కానీ అదని సడన్గా అంటే ఇమీడియట్ డిసిషన్స్ తీసుకోకుండా ఒక సెకండ్ ఆలోచించి ఓకే దీనికి ఆల్టర్నేట్ ఒక సొల్యూషన్ ఉంది, మనం ఇది ఫాలో అవ్వచ్చు, ఖర్చు తక్కువ, రిజల్ట్ కొంచెం స్లోగా వస్తుందేమో కానీ బట్ క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా ఒకసారి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకున్న వాళ్ళకి డీటెయిల్స్ ఒకసారి. అయితే డాక్టర్ దిలీప్ క్యాథన్ ఆరోగ్య కేంద్ర అని చెప్పేసి కొండాపూర్లో ఉంటుంది. ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు. మెయిన్ రోడ్కే ఉంటుంది. మన ఐటెక్స్ కమాన్ దగ్గర ఉంటుంది. గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా లొకేషన్ కానివ్వండి అని చూపిస్తుంది. ఆయుర్వేదలో అంటే నాడి చూసి అంటే నాడిని చూడాలంటే కూడా ఉదయం ఫాస్టింగ్లో చూస్తే మాత్రం అక్యురేట్గా 100% అక్యురేట్గా మనకు రిజల్ట్ వస్తుంది. కొంతమంది హెవీగా తినేసి వస్తారు. కొంతమంది ఇప్పుడు ఏమైతుందంటే డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తున్నారు, తినేసి రావాల్సి వస్తుంది. అయినా కానీ నాడిని చూసేసి వైద్యం చేయడం జరుగుతుంది. మాది కొండాపూర్లో ఒకటే బ్రాంచ్ ఉంది. ఆ ఒక్క బ్రాంచ్ మేము సర్వీస్ చేస్తున్నాం. నార్మల్గా మీరు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి కూడా సెర్చ్ చేయొచ్చు. క్యాథన్ అని చెప్పేసి టైప్ చేయగానే వచ్చేస్తుంది. క్యాథన్ దిలీప్ ఆయుర్వేదిక్ కేంద్ర అని ఉంటుంది, ఆరోగ్య కేంద్ర అని ఉంటుంది. సో గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసినా మెయిన్ రోడ్కే ఉంటుంది. సో ఎవరైనా అప్రోచ్ అవ్వాలనుకున్నా కూడా సో అప్రోచ్ అవ్వచ్చు. సో టైమింగ్స్ 10 to 6 PM సార్? మార్నింగ్ 7 to ఈవినింగ్ 7. ఓకే, మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 ఆల్ డేస్. సండే కూడా సండే ఒకటి హాఫ్ డే ఉంటుంది, మార్నింగ్ 7 to 12 వరకు. ఓకే ఓకే, సండే ఒకరోజు మాత్రం 7 to 12 వరకు మాత్రం అవైలబుల్లో ఉంటారు. సో ఆఫీస్ క్లినిక్కి సంబంధించిన నంబర్ కూడా నేను స్క్రోల్ చేస్తాను. ఎవరైనా సరే ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ సార్ని అప్రోచ్ అవ్వండి. గాంధారి విద్య కూడా ఎవరికైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు సమ్మర్ క్యాంప్గా ఒక పెడదాం అనుకుంటున్నాను. ఓకే, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నెగిటివ్ కామెంట్ పెట్టేటప్పుడు ఫస్ట్ సెర్చ్ చేయండి. కామెంట్స్ అంటే ఫోన్ చేతిలో ఉంది కానీ పెట్టడం. సార్ నెగిటివ్ కమెంట్ పెట్టే వాళ్ళకి ఓపెన్ గా ఏంటంటే గాంధారి విద్య అంటే ఏంటి, అసలు గాంధారి ఎవరు, ఇది ఎలా వచ్చింది, పురాతన కాలంలో దీన్ని ఎలా యూజ్ చేసేవాళ్ళు అన్న బేసిక్ డీటెయిల్స్ కూడా వాళ్ళకి తెలిసి ఉండవు సార్. అదేనంటున్నా, అంటే తెలుసుకొని పెడితే బాగుంటుంది. అవతల వాళ్ళు ఒక పర్సన్ కి నెగిటివ్ కామెంట్ పెట్టడం వల్ల అవతల వాళ్ళు ఎంత హర్ట్ అవుతారనే మినిమం ఆలోచన ఉంటే అసలు నెగిటివ్ కమెంట్ అనేది రాదు సార్. కాబట్టి ఈ విద్య అనేది గాంధారి విద్య అనేది అందరికీ సాధ్యమే. పిల్లల దానిలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా చెప్పండి. నేను సమ్మర్ క్యాంప్గా పెడదామని కొంతమందికి అంటే ఎవరు ఎలా వాడుతారు అన్న ఒక భయం ఉందండి నాకు కూడా. ఇది చాలామంది నెగిటివ్గా వాడే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి సెలెక్ట్ చేసుకొని కొంతమంది పిల్లల్ని చూసి సెలెక్ట్ చేసుకొని కావాలంటే ఒక సమ్మర్ క్యాంప్గా పెట్టి నేర్పిద్దామన్న ఉద్దేశం అయితే ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా కాంటాక్ట్ కావాలి. ఓకే, సూపర్. నిజంగా అంటే 100 మంది స్టూడెంట్స్ నేర్పించే కెపాబిలిటీ ఉంది, నేర్పించగలుగుతుంది, అర్థం అవుతుంది. అండ్ తను ఆల్రెడీ లెవెల్స్ క్రాస్ అయ్యి ఉంది కాబట్టి సో తన ఇంకా నేర్పిస్తే కూడా యూజ్ అవుతుంది. సో ఓకే, ఒకసారి పాపతో యాక్టివిటీస్ చేపిద్దాం సార్. ఒకసారి నాడిది కూడా చూసి చెప్తాను, యాంగర్ ఫీలింగ్స్ అవి కూడా అంది కదా, ఒకసారి ట్రై చేద్దాము. ఎలా చెప్తుంది ఏంటి, ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చూద్దాం. ఓకే, సో ఇది ఒక్కసారి బ్లైండ్ ఫోల్డ్ ఇవ్వరా. సో ఇది బ్లైండ్ ఫోల్డ్ నేను ముందు ట్రై చేశాను,
అసలు కనిపించట్లేదు, బయట ఏముంది ఏంటి అనేది అస్సలు కనిపించట్లేదు. మీరు అన్నట్టుగా ఈ కింద పార్ట్ నుండి మాత్రం నాకు చిన్నగా కనిపించింది. సార్కి నేను చెప్పాను కింద పార్ట్ నుండి అంటే ఇలా చూసుకుంటే, ఇలా కాదు, ఇలా చూస్తే మాత్రం నా వైట్ చున్నీ నాకు కనిపించింది అనమాట. సో ఏం చేద్దామంటే డబల్ మాస్క్ వేద్దాం, ఓకేనా? డబల్ వేసేద్దాము. డబల్ వేసేసి ట్రై చేద్దాం. ఒకటి కొంచెం కిందికి జరిపి పెడతాను, కొంచెం ఒక 10 minutes బ్రీతింగ్ వచ్చేలా చూసుకుందాం, ఓకేనా? సో ఇదైతే కనిపించట్లేదు. ఎవరైనా బయట కమెంట్స్ పెట్టే వాళ్ళు చెక్ చేయాలి అంటే కనుక ఒకసారి మీరు కూడా డబల్ మాస్క్ పెట్టి ట్రై చేయండి. అసలు కనిపించట్లేదు, ఇందులో ఏం లేదండి. చూడండి మళ్ళీ చూపిస్తున్నా, జస్ట్ కాటన్. ఓకే, దీనిలో మళ్ళీ కెమెరాలు ఉన్నాయి, అవి స్లీపింగ్ మాస్క్ ఇది. సో చూడండి ఒకసారి, దీనిలో కెమెరాలు కానీ లేదంటే మేమేదో ఏమంటారు ఫేక్ చేస్తున్నాము అనుకుంటారు కాబట్టి. సో ఇగో ఏమీ లేవు ఇందులో. ఓకే, ట్రై చేద్దామా? సో ఫస్ట్ నాడి చూస్తావు, పర్ఫెక్ట్ కాదు కానీ. ఓకే, ఏ హ్యాండ్ ఇవ్వాలి? లెఫ్ట్. డిసీజెస్ చెప్పకు. డిసీజ్ ఆఫ్ కెమెరా మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ ఎక్కువ కొట్టుకుంటుంది. సో బేసికలీ లైక్ ఏమంటారు, ఎక్కువ హ్యాపీనెస్ కొంచెం లైక్ స్వీట్ ఎక్కువ తినబోదు అవుతుంది, లేకపోతే బిటర్ కానీ. ఓకే, ఫస్ట్ టైం ట్రై చేసింది నా మీద. ఓకే, సో హ్యాపీనెస్ ఎక్కువ, నువ్వు అన్నట్టుగానే ఎక్కువ హ్యాపీ ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎంత అంటే యాంగర్ అవే వచ్చినా కూడా అవన్నీ పక్కన స్మైల్ తోనే కవర్ చేస్తూ ఉంటా. ఓకే, పర్ఫెక్ట్. సో ఓకే, బ్లైండ్ ఫోల్డ్. సో 2 పెట్టుకో. 2 పెట్టేసుకో, ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంది కాబట్టి. ఒకటి కొంచెం కింద వరకు జరుపుతాను, ఓన్లీ బ్రీతింగ్ ఉండేలాగా. సో అందరికి ఇక్కడ నుండి కనిపిస్తుందని డౌట్. యా, కనిపిస్తుందా ఏమన్నా? అంటే లైక్ కనిపిస్తుంది అంటే చెక్ చేస్తున్నా, అంటే కనిపిస్తుందా ఏమన్నా అని చెప్పి. అంటే నా అలా చెప్పొచ్చు కానీ నీకు బయట ఏమన్నా థింగ్స్ కనిపిస్తున్నాయా అని అడుగుతున్నా అనమాట. అంటే కింద నుంచా? కింద నుండి రా. కింద నుంచి లేదు, క్లోజ్ చేసి కింద నుండి ఏం కనబడట్లేదు. డబ్బల్ కళ్ళు మూసుకుని కళ్ళు తెచ్చుకోకుండా, ఎందుకంటే ఒత్తుకో. అవును, నేను అది చెక్ చేశాను కాబట్టి. సో ఆప్షన్ లేదు, వాళ్ళ ఇబ్బంది ఉంటుంది, కళ్ళకి ఏదో తగులుతున్నట్టు ఉంటుంది ఫీల్. బేసిక్ ఫస్ట్ చేపిద్దాం, స్కెచెస్తో వెళ్ళిపోదాం. నీకు ఎక్కువ అలవాటు అయింది కదా, సో స్కెచెస్ కలర్స్ తోని ఫస్ట్ వెళ్దాం. హెడ్ మూమెంట్ వచ్చేసి స్ట్రైట్ ఉండు, మాక్సిమం స్ట్రైట్ ఉండడానికి ట్రై చెయ్యు. నేను ఈ సైడ్ నుండి చూపిస్తా, ఓకే? నేను పైకి పెట్టేస్తా ఇలా, ఓకే? నాకు చేతికి ఇవ్వండి. ఓకే, చేతికి ఇస్తాను. నువ్వు అంటే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే ఈ కింద నోస్ గ్యాప్స్ నుండి చూస్తుంది అనే డౌటే ఉంది చాలా మందికి, ఓకేనా? సో హెడ్ మూమెంట్ అనేది ఎక్కువ చేయకుండా గెస్ చేయడానికి ట్రై చేయి, ఓకేనా? నా హ్యాండ్ లో ఉంది, నా హ్యాండ్ నీ హెడ్ ముందు ఉంది, ఫేస్ ముందు ఉంది. ఓకే, మీరు స్కెచ్ ఇచ్చాను, స్కెచ్ పట్టుకున్నాను. ఓకే, నేను కిందికి ఉంచేటప్పుడు మీకు బెటర్ కదా. మీరు పట్టుకున్నది ఆరెంజ్. ఓకే, ఎల్లో షేడ్. ఎస్, నేను పైన పెడతాను ఈసారి. ఓకే, లైట్ గ్రీన్. ఓకే, లైట్ గ్రీన్. ఎస్, డన్. హ్యాండ్ ఇలా నువ్వు పైకే పెట్టేసే, లేదంటే నేను పైకి ఇచ్చేస్తా డైరెక్ట్గా, మీకు అందరికి క్లారిటీ కోసం. ఇచ్చారా? రెడ్. ఓకే, గుడ్. పీచ్ స్కిన్ కలర్. పీచ్ స్కిన్ కలర్. ఎస్, డన్. ఓకే, సో ఇప్పుడు టోటల్గా నా హ్యాండ్లో ఎన్ని స్కెచెస్ ఉన్నాయి అలా చెప్పగలుగుతావా? మీరు ఓకే 1 2 3 8 9 8 8. ఎస్, 8 ఉన్నాయి. 4. సో ఇందులో డౌట్ లేదండి, ఎందుకంటే నేను పైకి ఇచ్చాను కాబట్టి. సో ఇక్కడ డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పటివరకు అసలు నా దగ్గర ఏటీఎం కార్డు ఉందనే విషయం అమ్మాయికి తెలీదు. సో ఏటీఎం కార్డు ఇస్తాను,
జస్ట్ నేను ఏమంటుంది హ్యాండ్కి ఇస్తాను, కెమెరాకి చూపించకు ప్లీజ్ దయచేసి. సరే సరే సరే. ఓకే, సో దీనిపైన లైక్ ఏమి- ఇయ్యాలా లేకపోతే నేనే నార్మల్గా అడగాల? ఇవ్వండి లేకపోతే ఏదైనా ఓకే, ఇవ్వండి. ఇవ్వనా? ఓకే, భద్రం. ఓకే. ఓకే, సో అది Number. ఏ బ్యాంక్ ఏటీఎం కార్డ్? ఐసిఐసిఐ ఎస్, ఐసిఐసిఐ బ్యాంక్. ఓకే, ఏటీఎం కార్డ్ యొక్క ఫస్ట్ 4 డిజిట్స్, ఫస్ట్ లాస్ట్ కాదు, ఫస్ట్ 4 అంటే డిజిట్స్. ఈ డిజిట్స్ లేకపోతే ఎస్ ఎస్ 4 డిజిట్స్ అవే కార్డ్ నంబర్. ఓకే. సో ఓకే 4017. ఎస్, పర్ఫెక్ట్. ATM card like blue color, dark blue, light blue. ఎస్, ఓకే. ఎన్ని కలర్స్ ఉన్నాయి కార్డ్ పైన? Dark blue, light blue, white, ఇంకా ICICI logo basically. ఓకే ఓకే, డన్. సరే, న్యూస్ పేపర్ ఇస్తాను, English ఇవ్వండి. ఇంగ్లీషే ఇస్తాను. Yes. ఓకే, సో నేను ఇప్పుడు ఒక పేపర్ ఓపెన్ చేసి పెట్టేసి ఉన్నాను. ఈ పేజ్ నెంబర్ ఏమైనా చెప్పగలుగుతావా? పేజ్ నెంబర్ ఎస్ టచ్ చేయొచ్చు. ఎస్ ఎస్, టచ్ చేయొచ్చు. పేజ్ నెంబర్ యాక్చువల్లీ ఉంది, పేజ్ నెంబర్ ఉండింది. ఓకే. సో ఇది 6, ఇది 7. సూపర్. ఇది ఏ పేపర్? ఏ పేపర్ అంటే ఈ రోజుకి పేపర్. ఇది ఏ పేపర్? ఇంగ్లీష్ పేపర్ అని చెప్పావు కదా. సో ఇది ఆంధ్రప్రభ, ఈనాడు, ఏంటి పేపర్? అంటే ఆంధ్రప్రదేశ్లో అయితే తెలంగాణ పేపరా? అంటే నార్మల్ గా పేపర్ నేమ్ ఉంటది కదా, ఇది ఏ కంపెనీ పేపర్? అలా ఉంటుందా? ఆంధ్రప్రభ, ఈనాడు ఓకే ఓకే. అలా. పేపర్. ఓకే, అరే నేమ్ ఏమైనా రాసి ఉంటుందా? లైక్ ఉందిగా ఇక్కడ ఈ పేపర్ పైన ఒక పెద్ద హెడ్ లైన్ ఉంది. ఓకే ఓకే, నేమ్ ఉండింది దీనిపైన. చెప్పు. హైదరాబాద్ క్రోనికల్ ఎస్ ఒకటి. ఎస్, మళ్ళీ సల్మాన్ ఖాన్ గురించి ఉంది, ఇంకా బేసికలీ హీరోయిన్స్ గురించి ఉంది ఫస్ట్ పేపర్. హీరోయిన్స్ గురించి ఉందా? ఓకే, సో సెలబ్రిటీస్ గురించి. ఓకే, ఫస్ట్ లెఫ్ట్ లో, ఫస్ట్ పేపర్ లో లెఫ్ట్ లో పైన ఒక ఫోటో ఉంది. అది గర్ల్ బాయా? చిన్న ఫోటో లెఫ్ట్ లో ఉంది, టాప్ లో కదా. గర్ల్ విత్ ఎల్లో డ్రెస్. సూపర్. సరే, నేను ఇందులో ఒక అండర్లైన్ చేస్తాను, ఓకే. ఏదైనా ఒకటి. సో అది నువ్వు ఏంటనేది రాయాలి, నీకు నోట్బుక్ ఇచ్చేస్తాను నేను. ఓకే ఓకే, డన్. సో అది ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా చెప్పాను. ఓకే. అండర్లైన్ చేస్తాను. అటు డన్. ఓకే. నేను చేశాను. ఓకే, సో టర్న్ అయ్యే ఉంది. నేను అండర్లైన్ చేసినప్పుడు తనేం చూడలేదండి, డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, నీకు పెన్ పేపర్. ఎస్, యువర్ డైరీ, యువర్ పెన్. నేను అండర్లైన్ చేశాను, ఇక్కడ పెట్టేశాను. అండర్లైన్. ఓకే, అండర్లైన్ రాయాలి అంతే కదా. అది ఎక్కడ అండర్లైన్ చేశాను అనేది కూడా, ఏ టాపిక్ పైన అనేది కూడా గెస్ట్ చేయగలుగుతావా? ఓకే, మీరేమైనా స్పెసిఫిక్ స్కెచ్తో చేశారు కదా, బ్లూ కలర్ స్కెచ్. ఎస్. ఓకే, ఇదే పేపర్, ఇదే. మీరు కొంచెం అండర్లైన్ చేయలేదు, లైక్ బాక్స్ గీసారు అంతే కదా. ఎస్, ఓకే. కన్ఫ్యూజ్ చేద్దామని బాక్స్ సో గీసాను. అదొక కామిక్, న్యూస్ పేపర్లో కామిక్స్ అలా వచ్చాయి కదా, దాన్ని మీరు ఒక డైలాగ్ని బాక్స్ గీసారు, దాన్ని హైలైట్ చేస్తారు. ఓకే, సో అది రాయదా? చాలా మందికి యాక్చువల్లీ లైక్ కనిపించదు.
అంత ఉండడం ఓకే. ఒక డైలాగ్ 3 లైన్స్ డైలాగ్. ధనుంజయ్ దీన్ని జూమ్ చేసుకో. నార్మల్గా నేను తనకి ఫస్ట్ ఇచ్చినప్పుడు ఇక్కడ పెట్టాను కదా, నాకే కనిపించట్లేదు నేను ఏం లైన్ చేశాను అనేది. అసలు నేను చూడలేదు కూడా లైన్ ఏం చేశాను అనేది. ఆమె ఇలా పట్టుకొని టక 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 రాసేస్తుంది. ఇదిగో ఇది నేను బాక్స్ గీసాను, ఈ పాయింట్ తను రాసింది, యాజ్ ఇట్ ఈజ్ రాసింది. యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఏముందో ఇక్కడ అదే రాసింది. మధ్య మధ్యలో మనం కొంచెం ఓవర్ యాక్షన్స్ కూడా చేసాం, ఇలా ఇలా అని చెప్పేసి. ఆమె ఎటు టర్న్ అవ్వట్లేదు అసలు. అదే కదా, సూపర్ బ్రా నిజంగా. ఓకే గుడ్. ఓకే, సో లాస్ట్ పేజ్లో ఏమున్నాయో చెప్పగలుగుతావా? ఓకే. ఈ రోజు పేపర్ 30 మార్చ్ సండే పేపర్ మూవీస్ గురించి ఉన్నాయి లాస్ట్ పేజ్. సో లాస్ట్ పేజ్ అది రాబిన్ హుడ్ మూవీ గురించి, లైక్ కొన్ని హిందీ మూవీస్ గురించి ఉంది. ఓకే, ఇందులో ఒక స్పెషల్ హీరో ఉన్నారు. స్పెషల్ హీరో అంటే చాలా మంది ఉన్నారు, బట్ హిందీ క్యారెక్టర్, హిందీ బాలీవుడ్ సల్మాన్ ఖాన్. 3 times ఉన్నారు ఆయన ఫోటో. ఎస్, 3 times ఉంది ఆయన ఫోటో. ఓకే డన్. సరే, అయితే నా ఫోన్ స్క్రీన్ పైన వాల్ పేపర్ ఏముంది అనేది చాలా మందికి తెలీదు. ఓకే, తనకు కూడా తెలీదు, నా ఫోన్ చూడలేదు తను. ఓకే డన్. ఇది నా ఫోన్. ఒక వైట్ డ్రెస్ వేసుకొని వన్ గర్ల్, అది కరెక్ట్ గా చూడు. వైట్ కాదు. వైట్ కాదా? కాదు. వైట్ అండ్ పింక్. దెన్ నో, రాంగ్. వైట్ అండ్ పింక్ కాదు అది. మీన్ ఒక ఫ్రాక్ వేసుకొని, yes ఫ్రాక్ కరెక్ట్. వైట్ కలర్. పింక్ కూడా కరెక్టే, బట్ వైట్ కాదు. వైట్ కాదా? కాదు. వైట్ ఇస్ లైట్ బ్లూ. లైట్ బ్లూ. లైట్ బ్లూ ఇస్ కరెక్ట్. ఓకే, ఇంకేం అబ్జర్వ్ చేసావు? చేతిలో ఫోన్ పట్టుకోవడం ఏదో ఉంది చేతిలో. ఫోన్. ఓకే, ఐఫోన్ పట్టుకోవడం. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 12:01. పర్ఫెక్ట్. ఓకే, ఇంకేమున్నాయి స్క్రీన్ పైన? కొన్ని నోటిఫికేషన్స్ లైక్ స్విగ్గీ అనేది. ఓకే, స్విగ్గీ ఉంది. ఇంకా ఓకే, అంటే నోటిఫికేషన్స్ ఏమి వచ్చాయి? ఒకటి మీషో నుంచి, ఒకటి ఆహా మూవీ ఛానల్ మూవీ గురించి, ఇంకోటి స్విగ్గీ గురించి. ఓకే, అన్నీ కరెక్టే. నేను నా ఫోన్ నిజంగా ఇప్పుడే ఇచ్చానండి ఆ పాపకి. ఓకే, ఇంకొక మొబైల్ ఇస్తా. ఓకే, పక్కనే ఉన్నాం కాబట్టి సో చెక్ చేసుకుందాం అనుకుంటా. ఈ మొబైల్ పౌచ్ కలర్ ఏంటి? ఈ స్క్రీన్ వాల్ పేపర్ ఏముంది ఏంటి? హెడ్ పైకి చూడు. సో ఓకే డన్. యాష్ కలర్ వాల్ కవర్. అండ్ ఫోన్ ఏ కలర్ ఉండొచ్చు? ఫోన్ ఏ కలర్ ఉండొచ్చా? లోపల బ్లూ కలర్. ఎస్, పర్ఫెక్ట్. మళ్ళీ వాల్ పేపర్ వచ్చి ఒక మ్యాన్. ఎస్ ఎస్, వైట్ రెడ్ కలర్. వైట్ ఎస్, పర్ఫెక్ట్. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ లో లైక్ బ్లాక్, లైక్ బ్యాక్ సైడ్ బ్యాక్ నుంచి తీసారు యాక్చువల్ ఫోటో. ఫ్రంట్ ఫోటో కాకుండా బ్యాక్ నుంచి, ఆ బ్యాక్ యాంగిల్ నుంచి.
పర్ఫెక్ట్ 100% పర్ఫెక్ట్. ఇది అన్ని నిజమే చెప్పావు. ఓకే, సో నేను మొబైల్లో కొన్ని ఫొటోస్ కానీ ఏదైనా చూపిస్తాను. ఓకే ఓకే డన్. ఇలా కాకుండా నార్మల్గా నీకు ఏం చెప్తా అంటే, మొబైల్ ఇచ్చాను కదా, ఇక్కడ కొన్ని యాప్స్ ఉన్నాయి. ఓకే ఓకే, నా ఫోన్లో యాప్స్ అండి. ఓకే, ఇలా ఉన్నాయి కదా, ఎక్కడ ఏ యాప్ ఉందో నాకే తెలియదు, నేనే ఎత్తుకుంటా అప్పుడప్పుడు. సో మొబైల్ హ్యాండ్ ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ ఇచ్చాను నేను. ఓకే, హెడ్ ఇలానే ఉంచు, హెడ్ పైకి లేపకూడదు. పని చేస్తా, చెయ్యి కిందికి పెట్టి కొంచెం హెడ్ కిందికి. ఓకే, అయితే ఫస్ట్ ఏం చేస్తావు? హెడ్ కిందికి చేస్తా. హెడ్ కిందికి చేస్తావు. లాక్. ఓకే డన్. అటు సైడ్ నుంచి వాట్సాప్, యూట్యూబ్. ఎస్. ఓకే, నెక్స్ట్ pages. Yes. One yellow color pen with pen. Yes. గ్రాఫ్ తోటి ఒక గ్రీన్ కలర్ యాప్. ఎస్. పైనుంచి వచ్చి ఎడిటింగ్ చేసే క్లిప్స్ కెమెరాది. నెక్స్ట్ సైడ్ నుంచి వచ్చి గిటార్. నెక్స్ట్ వచ్చి స్టార్ షేడ్. సెకండ్ లైన్ లో సెకండ్ వన్ ఏంటి? పైన నుండి టాప్ నుండి సెకండ్ లైన్ లో సెకండ్ వన్. సెకండ్ లైన్ నుంచి సెకండ్ వన్. ఎస్. సో అదొక సెకండ్ వన్ పింక్ కలర్ విత్ స్టార్. పింక్ కలర్ స్టార్. మళ్ళీ యాప్ నేమ్ వచ్చేసి iTunes స్టోర్స్. ఎస్, పర్ఫెక్ట్. iTunes స్టోర్స్. ఓకే డన్. ఒక పింక్ కలర్ స్టార్. గుడ్ గుడ్ గోయింగ్. ఓకే, తెలుగు చదవడం వచ్చా? మరి ఎంత రాదు. ఓకే, ఇంగ్లీషేనా? ఓకే, ఇది ఒకటి ఓపెన్ చేసి పెట్టా నేను, ఏంటి అనేది చదువు. సో బేసికలీ ఒక సమ్మరీ. ఎస్, పర్ఫెక్ట్. ఓకే, విత్ నో పిక్చర్స్, ఓన్లీ పారాగ్రాఫ్స్ మాత్రమే. ఓకే ఓకే, చదువు. The author has success in bringing about a few purposive and at the way or we look at the character of హ్యాండ్ పైకి లేపు. Mahabharat. ఓకే, మహాభారత్ మొత్తం చదవాలా? పారాగ్రాఫ్, ఫస్ట్ పారాగ్రాఫ్ ఒకటి. ఫస్ట్ పారాగ్రాఫ్ ఒకటి చదువు. బట్ హెడ్ అన్న డౌన్ చేయి, లేదంటే హ్యాండ్ అన్న పైకి చేయి. ఓకే, రెండు నువ్వు మాకు చూస్తున్నావు అని కొంచెం డౌట్ స్టార్ట్ అవుతుంది, అందుకే. లేదా హెడ్ అన్న టర్న్ చేయి, ఏదో ఒకటి న్యూగా ట్రై చేయి. అంటే ఓకే, Mahabharata in her character on the Gandhari, she has portrayed multiple aspects of her personality. Basically గాంధారి విద్య గురించి కదా ఇది. యాక్చువల్లీ గాంధారి విద్య గురించి మహాభారత్ స్టోరీ అన్నమాట. అసలు గాంధారి ఎవరు ఏంటి అనేది. సో ఆ స్టోరీ పెట్టాను. తనకి అసలు తెలీదు నేను ఇది ఓపెన్ చేశాను అని చెప్పేసి, ఇది సమ్మరీ అని చెప్పేసి తను చూసి చెప్పే వరకు కూడా అసలు షాక్. అది పర్ఫెక్ట్ గా చదివింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, వాటి హెడ్ కంప్లీట్ టర్న్ చేయి. ఓకే ఓకే, అటు టర్న్ అయ్యి ఉండు, ఇక్కడ పెడతాను, గెస్ చేయి. హెడ్ ని టర్న్ చేయొద్దు. ఓకే డన్. టూ ఉమెన్స్ గురించి. ఒకరు ఒక స్కెచ్, అది పాతకాలమైన స్కెచ్. మళ్ళీ ఒకరు గ్రీన్ కలర్, ఇంకోటి రెడ్డిష్ ఆరెంజ్ కలర్. టోటల్ ఎంతమంది ఉన్నారు స్క్రీన్ పైన? దీంట్లోనా ఇద్దరు. నో, ఇద్దరు కాదా? నో, ముగ్గురు. ఎస్ కరెక్ట్. ఓకే, దానిపైన ఒక రాసి ఉంది, నేమ్ రాసి కూడా ఉంది దానిపైన, హిందీలో ఉంది. ఎస్. ఓకే డన్.
వాళ్ళు రెడ్, ఫస్ట్ ఉమెన్ వచ్చేసి ఎల్లో వేసుకుంది, నెక్స్ట్ రెడ్ ఆరెంజ్ షేడ్, అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ పాతకాలం. ఓకే, ఈ ఫోటోలో అదే ఫోటోనా నెక్స్ట్ ఇదే ఫోటో? ఓకే ఓకే, ఇదే ఫోటోలో ఓకే ఫస్ట్ లేడీ ఎవరైతే ఉన్నారో ఆవిడ వేసుకున్న జ్యువెలరీ ఏమన్నా గెస్ట్ చేయగలుగుతావా? ఎన్ని వేసుకుంది అని చెప్పేసి జ్యువెలరీ? ఓకే, సో ఇయర్ రింగ్స్, నెక్లెస్ ఆమె వేసుకుంది బేసికలీ గ్రీన్ కలర్. ఓకే, మళ్ళీ పర్ల్స్ వైట్ కలర్. ఆమె ఒక గెస్ట్ చేస్తుంది చేతిలో పట్టుకొని విత్ వైట్ క్లాత్ గాంధారి ఆమెనే కట్టుకొని. ఎస్, పర్ఫెక్ట్ గాంధారి ఫోటో ఇది. ఓకే, కనిపించిందా క్లియర్గా? డన్. ఆమె ఏదో గెస్ట్ చేస్తుంది చేతిలో పట్టుకొని స్మెల్ చేస్తుంది. ఓకే, హ్యాండ్. ఓకే, స్క్రీన్ పైన ఉన్న హీరో ఎవరు? KGF యష్. ఎస్, పర్ఫెక్ట్. ఓకే, సో ఇద్దరు ఉన్నారు, ఒక మెన్ అండ్ ఉమెన్. ఉమెన్ శారీ వేసుకుంది, మెన్ వైట్ కలర్ టీ షర్ట్ వేసుకున్నారు. ఉమెన్ వచ్చేసి వైట్ టీ షర్ట్ వేసుకున్నారా? అంటే షర్ట్ టీ షర్ట్. నెక్స్ట్ హీరోయిన్ వచ్చి కృతి శెట్టి అనుకుంటా హీరో నేమ్. కృతి శెట్టి. ఓకే, హీరో? హీరో నాకు ఐడియా లేదు యాక్చువల్లీ, హీరో నేమ్ తెలియదు నాకు. హీరో నేమ్ తెలీదా? ఓకే ఓకే, ఇప్పుడు నా హ్యాండ్ లో ఫోన్ పెట్టేసుకుంటాను. ఓకే, నువ్వు అటే టర్న్ అయ్యి కొంచెం కష్టమా, జస్ట్ ట్రై చేయి చూద్దాము. ఓకే, లేదంటే నువ్వు హెడ్ కంప్లీట్ డౌన్ చేయి. ఓకే, ఇప్పుడు నువ్వు టచ్ ఫీల్ అవ్వు, లేదంటే ఓకే నేను చూపిస్తాను. నువ్వు హెడ్ కంప్లీట్ డౌన్ చేయి, అసలు అలానే ఉండు. ఓకే, ఒక హీరో, ఎస్, వైట్ టీ షర్ట్. ఓకే, నేమ్ 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 నాకు అంత తెలియదేమో. ఫేమస్ హీరో? ఫేమస్ హీరో, ఎస్, మన టాలీవుడ్ హీరో. నేమ్ ఐడియా రావట్లేదా? తెలుసు, చాలా ఫేమస్, విజయ్ దేవరకొండ. ఎస్, పర్ఫెక్ట్. ఓకే, నువ్వు హెడ్ మూమెంట్ చూపిస్తున్నావు, హెడ్ ఇలానే డౌన్ ఉంచు. ఓకే, నువ్వు టచ్ ఫీల్ అవ్వు కావాలంటే. నేను ముట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఎవరున్నారు స్క్రీన్ పైన? హీరో, ఎస్, మన టాలీవుడ్ హీరో. అల్లు అర్జున్. ఎస్, పర్ఫెక్ట్, అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్, ఎస్. తను జూమ్ చేయడం వల్ల పోయింది, ఇది యాక్చువల్ నేను చూపించింది. ఓకే, అల్లు అర్జున్ గారి అంటే పొజిషన్ ఎలా ఉంది? నిల్చొని ఉన్నారా, కూర్చొని ఉన్నారా, హ్యాండ్లో ఏమన్నా థింగ్స్ అట్లా ఉన్నాయా? షూస్ కానీ వాచెస్ కానీ అట్లాంటి గ్యాడ్జెట్స్ అట్లా ఏమన్నా ఉన్నాయా? ఎలా ఉన్నారు అల్లు అర్జున్ గారు? ఆయన నుంచొని లేరు, కూర్చొని లైక్ ఒక కాల్ మీద ఒక చెయ్యి వేసారు, చేసి కూర్చొని ఉన్నారు. ఓకే, హ్యాండ్లో ఏమైనా ఉన్నాయా? హ్యాండ్లో చాయ్, టీ, సంథింగ్. ఎస్, పర్ఫెక్ట్. ఓకే, డన్. సరే, ఇంకా నేను ఒక పని చేస్తాను. ఓకే, నేను ఏదైనా ఒక థింగ్ని ఒక దగ్గర దాచిపెట్టేసి వస్తా. ఓకే ఓకే, సో నువ్వు వెళ్ళి తీసుకొని రావాలి. మీరు ఏ థింగ్ చూపెట్టండి. యా, నేను చూపిస్తాను. ఓకే, ఈ డైరీ ఉంది కదా, ఈ డైరీనే దాచిపెట్టేసి. ఓకే, సో నువ్వు కంప్లీట్ ఇటు టర్న్ అయ్యి ఉండు. చూసావా? ఓకే, మీరు దాచిపెట్టేసి వచ్చేసారా? ఎస్, నేను దాచిపెట్టేసి వచ్చేసాను. సో తీసుకొని వచ్చేసి అది ఆన్ మై రైట్ సైడ్, నా రైట్ సైడ్ దాచిపెట్టారు. ఓకే,
కొంచెం కింద దాచిపెట్టాలి బేసికలీ, అంతే కదా. అవునా, తను ఇక్కడే రూమ్లోనే పెట్టమంట. అంతే. ఓకే, కింద ఉంది కదా, లైక్ వెయిట్. డన్, పర్ఫెక్ట్, సూపర్. ఓకే, నైస్. ఏమి ఇచ్చినా ఇవి గెస్ట్ చేసేలానే ఉంది అసలు. నిజంగా నాకే ఏమి ఇవ్వాలా అన్న ఫస్ట్ టైం క్వశ్చన్ మార్క్ ఉంది. సరే కూర్చోరా. ఓకే, సో చాలు, ఇంకా నేను ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. ఓకే, సో తీసేద్దాం. సరే ఒక 1 సెకండ్ ఆగు. ఓకే, సో ఫైనల్గా జస్ట్ నార్మల్ ఫింగర్స్తో చేద్దాము. ఏదైనా ట్రై చేద్దాం. నార్మల్ అయిపోయింది. జస్ట్ నార్మల్గా నేను బ్యాక్ సైడ్ అయినా ఇట్లా పెట్టేస్తాను, నువ్వు చూడవు కదా. ఈ టర్న్ అవును, కంప్లీట్ పంచండి. లైక్ ఫ్రెండ్ చెప్పి లైక్ ఇట్లా అయితే ఇట్లా చెప్పండి. ఓకే, డన్. సో నువ్వు హెడ్ని కదల్చకు. ఫైనల్గా ఇది ఒక్కటి ట్రై చేద్దాము. ఇంకేమైనా ఒకవేళ ట్రై చేద్దాం. ఓకే, స్టార్ట్. ఓకే, నేను హ్యాండ్ పెట్టేశాను. నాకు హ్యాండ్ అంతా నార్మల్గా చూడు, హ్యాండ్ పెట్టేశాను నేను. హ్యాండ్ అవసరమా? పర్లేదు, చెప్పు, గెస్ చేయి. అంటే అది చాలా కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే అదే లైక్ అది మీ బాడీ కదా, పార్ట్ కదా, లైక్ టచ్ ఉండదు దట్టు, అందుకని. ఆహా, ఎన్ని ఫింగర్స్ పెట్టాను? అదే ఫైన్. నా ఫ్రెండ్ ఉంది బేసిక్గా, నా ఫ్రెండ్ పెట్ట 5. ఇప్పుడు 0. ఓకే, అన్నీ చెప్పగలుగుతుంది. సో ఇంకా వద్దులే, నేను ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు, తీసేసాయి. ఎందుకంటే అంతసేపు ఉంచడం కూడా కష్టము. సో థ్యాంక్ యూ సో మచ్ రా, ఇబ్బంది పెట్టుంటే సారీ. సో ఎక్కువ ఇబ్బంది పెట్టాలని కూడా అనుకోవట్లేదు, ఎందుకంటే పాపం తను ఏదో రిలాక్సేషన్ కోసం అని చెప్పేసి ఇంటికి రావడం జరిగింది. 1 డేనే హాలిడే ఉంటుంది. సో నేను ఎక్కువ సతాయిస్తే ఇంకొకసారి వాళ్ళ పప్పాకి ఫోన్ చేసి నేను రానని చెప్తుంది. నువ్వు ఇంటర్వ్యూస్ పెడుతున్నావు, నేను రాను పప్ప అని డైరెక్ట్గా చెప్పేటట్టుంది. అందుకే ఎక్కువ ఇబ్బంది కూడా పెట్టట్లేదు. సో మ్యాక్సిమం అంటే తను ఏమంటారు, మీకున్న డౌట్స్ ప్రకారంగా నేను హ్యాండ్ మూమెంట్స్ కూడా నేను ఇలా పెట్టి చూపించాను, అండ్ తనని హెడ్ పైకి కిందకి అన్నట్టుగా చూపించాను. సో చాలా వరకు మ్యాక్సిమం ట్రై చేసాము, ఎక్కువ ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు, ఎందుకంటే తనకి కూడా పాపం ప్రాబ్లం అవ్వకూడదు కదా, ఏదో డౌట్గా క్రియేట్ చేస్తున్నట్టుగా అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం నేనైతే చూపించడానికి ట్రై చేశాను. సో కొంచెం 10th క్లాస్ ఇప్పుడు వెళ్తోంది కాబట్టి ప్రాక్టీస్ కొంచెం ఇంకా తగ్గింది, అంతేనా? సో ప్రాక్టీస్ చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా అన్నీ సెట్ అవుతాయి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ఇంకా ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాం, ఓకేనా? సో ఇప్పుడు ఎక్కువ ఇబ్బంది పెట్టట్లేదు. సో అది మొత్తానికైతే. అండ్ బ్యాడ్ కమెంట్స్ పెట్టే వాళ్ళకి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, ఏంటి అంటే మీకు డౌట్ ఉంటే కనుక ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీకు అప్పుడు కనుక అన్నీ తెలిసిపోతే ఎస్ అఫ్కోర్స్ అప్పుడు అది అబద్ధమైనట్టు. బట్ పాప చేసింది 100% నిజంగానే ఉంది. ఏదైనా సరే బ్రెయిన్ పవర్తో తను చెప్తుందే తప్ప ఇంకేదో అవి కాదు. సో నెగిటివ్ కమెంట్స్ పెట్టే ముందు ఎవరికి ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఏంటి అనేది ఒకసారి ఆలోచించండి, తర్వాత నెగిటివ్ కమెంట్స్ పెట్టండి. సో అది మొత్తానికైతే ఈరోజు ఇంటర్వ్యూ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శశి టీవీ ఇంటర్వ్యూస్ ఛానల్. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.